ऋषिकुञ्जरं मुखे मन्महे किमपि तुम्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थ सार्थवाहम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोऽस्तुते। कुंडली कुमारी कुटिले चंडी चराचर सवित्री चामुंडे गुणिनि गुहारणि गुह्ये गुरुमूर्ते त्वां नमामि कामाक्षी गुरुमूर्ते त्वां नमामि कामाक्षी। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। श्री शिवाभ्यां नमः। భగవత్ స్వరూపమైన సభా సదస్సుకు సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ నిన్నటి రోజున శివశక్తి సందర్శనం అనేది ఆషాఢ పూర్ణిమ ఘడియల్లో మనం ప్రారంభించుకున్నాం. అంటే ఇది గురు పూర్ణిమ సంబంధ ప్రవచనంగానే మనం భావన చేసుకోవచ్చు. పైగా ఇవాళ ఉదయం ఇక్కడ గురు పూజ కూడా చేసుకోవడం జరిగింది. అమ్మవారి గురుమండల స్వరూపిణి, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అందుకు గురుమండల రూపిణి అనే నామాన్ని కూడా మనం చదువుతూ ఉంటాం. లలితానామాల్లో ఒక నామం. గురుమండలం అంతా అమ్మవారి యొక్క స్వరూపమే. మండలము అంటే సమూహము అని అర్థం. ఎందుకంటే పరమేశ్వర సంబంధమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది సామాన్య మానవులు బుద్ధితో తెలుసుకోలేరు. అది తెలుసుకోగలిగిన వారిని ఋషులు అంటారు. ఆ ఋషులు తెలుసుకుని కృపతో మనకి శాస్త్రముఖంతో అందిస్తే దాన్ని అందుకుని సాధన చేసిన పెద్దవాళ్ళు మనకు తెలియజేసింది మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈశ్వర జ్ఞానం ఈశ్వరునికి తప్ప ఎవరికి తెలుస్తుంది? అలాంటి ఈశ్వర జ్ఞానం మనకు అందాలంటే ఈశ్వరుడి గురువు కావాలి. అందుకే మన సంస్కృతంలో ప్రథమ గురువు పరమేశ్వరుడే. పరమేశ్వరుడు అన్న పరమేశ్వరి అన్న ఏం అభ్యంతరం లేదు. స్త్రీలింగం పుంలింగం అనేది పరమేశ్వర తత్వానికి వర్తించదు కనుక పరమేశ్వరుడు అనవచ్చు, పరమేశ్వరి అనవచ్చు. అందుకే అమ్మవారికి కూడా పరమేశ్వరి అని మనం చెప్పడంలో ఏమీ సందేహించం కదా. అలాగే అయ్యవారు కూడా పరమేశ్వరుడు, మహేశ్వరుడు, మహేశ్వరి రెండు కూడా వారు. ఇవాళ గురుమండల రూపిణిగానే అమ్మవారిని చూడాలి అనిపిస్తే ఆ అనుగ్రహం అమ్మవారి వల్ల లభిస్తే ఇవాళ దర్శిస్తాం మనం. శివశక్తి అనే మాట చెప్పేటప్పుడు శివుని యొక్క శక్తి అని చెప్పచ్చు, శివుడు శక్తి అని చెప్పచ్చు. కానీ వాళ్ళు రెండుగా కనబడుతున్న ఒకరే అనేది నిన్న తాత్పర్యంగా మనం చెప్పుకున్నాం. వాళ్ళిద్దరికి ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది అనేది కూడా శాస్త్రం బహుముఖాలుగా చాటుతుంది. అవిభాజ్య తత్వం,
అవిభాజ్యం అంటే వేరు చేసి చూడలేనిది, వేరు కానిది అయినటువంటి తత్వం. అవి ఎలాగుంటే చంద్రచంద్రికయోరివ అని ఒక ఉపమానం చెప్పింది శాస్త్రం. చంద్రచంద్రికయోరివ, చంద్రుడు వెన్నెల ఎలాగో శివుడు శక్తి అలాగా అని చెప్పడంలో వారిద్దరికి ఉన్నటువంటి ఒక ఏకత్వాన్ని చూపిస్తున్నారు. ఇంకొక మాట, వ్యక్తమంబామయం సర్వం అవ్యక్తంతు మహేశ్వరం అని శాస్త్రవాక్యం. వ్యక్తమైనదంతా అంబామయం, అవ్యక్తం మహేశ్వరం. వ్యక్తము అంటే ఏది మనకు కనబడుతూ అనుభవగోచరమవుతుందో, కనబడుతుంటే నేత్రములకి మాత్రమే కాదు, వినబడుతూ భావనకు అందుతూ, ఇవన్నీ గోచరం కిందే లెక్క. మన భావనకు అందేది, మన ఇంద్రియాలకు గోచరించేది జగత్. మన కంటికి కనబడనిది ఆయన జగత్తు కూడా ఉంది. కానీ ఎవరైనా వర్ణిస్తే భావనతో తెలుసుకోగలం. కానీ భావనాగోచరమైన ఇంద్రియ గోచరమైన జగత్తంతా కూడా వ్యక్తం. వ్యక్తం అంటే మేనిఫెస్టెడ్. అదంతా అంబామయం. అదే నేను శక్తిమయం సర్వం. శక్తి అందరికి కావాల్సింది. వ్యక్తమైన జగత్తు ప్రతి వారికి తెలుస్తున్నది. కానీ వ్యక్తమైనది శక్తి అయితే ఆ శక్తి ఎవడిదో అది శివుడవుతున్నాడు. కానీ ముందు మనకు శక్తే వ్యక్తమవుతుంది. ముందు ఎండ కనబడుతుంది, సూర్యుడు, ముందు వెన్నెల, తర్వాత చంద్రుడు. అదేవిధంగా వ్యక్తమవుతున్న శక్తి తర్వాత పరమేశ్వరుడు. మనం తర్వాత చూసాం కానీ అది తర్వాత లేదు, రెండు కలిసే ఉన్నాయి. అది అందమైన మాటతో ఉపనిషత్తు కూడా వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంత మహేశ్వరుని చెప్పినప్పుడు, వ్యక్తం అమ్మైనప్పుడు వ్యక్తమైన దాంట్లో అవ్యక్తమైన శివుడు కూడా కలిసే ఉన్నాడు, వేరుగా లేడు కదా. అందుకే శివశక్త్యాత్మకం విద్ధి జగమేత చరాచరం అనే మహావాక్యం నిన్న మనం గుర్తుపెట్టుకున్నాం. స్పష్టంగా అది మననం చేసుకున్నా చాలు. అదేవిధంగా వికారరహితగా శుద్ధ ఏకః శివ, ఏ వికారము లేనివాడు శుద్ధమైనవాడు అయినటువంటి శివుడు స్వశక్త్యా పంచధా స్థిత. నిన్న చెప్పుకున్న చివరి వర్ణన, తన శక్తితో 5గా వ్యక్తమయ్యాడు. ఈ 5 అన్నప్పుడు పంచకృత్యములు చెప్పుకున్నాం. అదేవిధంగా పంచతన్మాత్రలు, పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచప్రాణాలు, ఈ ప్రపంచముగా విస్తరించినదంతా శివుడు తన శక్తితో విస్తరించాడు. తన శక్తి విస్తరించింది అని చెప్పకుండా తన శక్తితో విస్తరించాడని చెప్తున్నాం. ఈ రెండు తెలుసుకోవాలి. అంటే ఆ శక్తి శివుడిని వెళ్ళొస్తానని చెప్పి ఆయన వదిలేసి రాలే. ఆ శక్తి ఏది వ్యాపించిందో అది శివుడితో కలిపి వ్యాపించింది. కనుకనే సృష్టిలో అణువు మొదలు బ్రహ్మాండం వరకు అంతా శివశక్త్యాత్మకమే. ఈ శక్తికి ఒక పేరు శాస్త్రంలో ఉంది. శక్తికి ఎన్ని పేర్లు లేవండి, అనేక పేర్లు ఉన్నాయి. ప్రధానమైన నామం చిచ్చక్తి. ఇది గుర్తుపెట్టుకోవడం. చిత్ శక్తి కలిపితే చిచ్చక్తి. చిచ్చక్తి చేతనారూప అంటుంటాం కదా. చిచ్చక్తి అనేది గొప్ప విశేషమైనటువంటి శబ్దం. శివుడి దగ్గర విడవకుండా ఎల్లవేళలా ఉండేటటువంటి అవిభాజ్యమైన శక్తి ఉందో ఆ శక్తి పేరు చిచ్చక్తి. చిత్ అనే మాటకి చైతన్యం అని అర్థం. ఇక్కడ ఈశ్వరుడు అనగా చైతన్యమే కదా. అందుకే శివసూత్రాల్లో ప్రథమ సూత్రం చైతన్యమేవ ఆత్మ అని ఉంటుంది. ఇక్కడ ఆత్మ యొక్క లక్షణము చైతన్యమే. కనుక మనకు శరీరంలో చైతన్యం ఉందంటే చైతన్య శరీర లక్షణం కాదు, ఆత్మ యొక్క లక్షణం. ఆత్మ ఉండడం చేత ఆ చైతన్యం శరీరం ఎందు వ్యక్తమవుతుంది. కానీ చైతన్యం దేని యొక్క ధర్మము? శరీరం యొక్క ధర్మం కాదు, ఆత్మ యొక్క ధర్మము, ఆత్మ యొక్క లక్షణము. ఆత్మయే శివుడు అనుకున్నప్పుడు ఆ చైతన్యంకు చిత్ శక్తి అంటున్నా, ఆ చిద్రూపమైన శక్తి. అందుకే చిద్రూప పరదేవత భగవతి అని కూడా నామంలో చెప్తున్నాను కదా. ఆ చిత్ అనే మాట చాలా విశేషమండి. చిత్ అని చెప్తే చాలుట. ఆ చిత్తు ఎప్పుడు ఉంటుంది కనుక దానికే సత్ అని పేరు. దాని లక్షణం ఆనందం కనుక పక్క నుంచి ఆనందం, ముందు నుంచి సత్తు కలిపి మధ్యలో చిత్తుంది, సచ్చిదానందం అని. ఆ చిచ్చక్తి, ఆ చిచ్చక్తి యొక్క విలాసమే ఈ జగమంతా. ఇది గుర్తుపెట్టుకోవాల్సి, చిచ్చక్తి విలాసమే. ఒక్కసారి మౌనంగా మన ధ్యానంలో కూర్చున్న మనలో చిచ్చక్తి విలాసాన్ని గమనించాలి. మన శ్వాసలో చిచ్చక్తి విలాసం ఉంది, మన హృదయ స్పందన చిచ్చక్తి విలాసం, ఆయా ఇంద్రియ కృత్యములన్నీ చిచ్చక్తి యొక్క విలాసమే. ఇది గొప్ప విశేషమైన అంశం. అందుకే సామవేదీయమని ఒక ఉపనిషత్తు ఉంది. ఉపనిషత్తులు ఒక్కొక్క వేదంలో అనేక ఉపనిషత్తులు ఉంటాయి. ఒక్కొక్క వేదానికి కొన్ని శాఖలు ఉంటాయి. ప్రతి శాఖ చివర ఒక ఉపనిషత్తు ఉంటుంది. అలా ఋగ్వేదంలో కొన్ని ఉపనిషత్తులు, యజుర్వేదంలో కొన్ని, సామవేదంలో కొన్ని, అధర్వేదంలో కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. సామవేదంలో తలవకార శాఖ అని ఒక శాఖ ఉంది. ఆ శాఖకు సంబంధించి ఉపనిషత్తు తలవకారోపనిషత్తు అని ఉపనిషత్తు. అయితే ఇది ప్రారంభంలో కేన అనే శబ్దంతో ప్రారంభమవుతుంది. అందుకే దీనికి కేనోపనిషత్తు అని లోకంలో వ్యవహారం ఉంది. కానీ తలవకారోపనిషత్తు అని చెప్పాలి శాస్త్ర ప్రకారంగా. కేనతో మొదలవుతుంది ఇక్కడ. ఆ కేన అనే మాట చాలా విశేషమండి. పైగా వేదములు ఉపనిషత్తులు ఏం చెప్తూనే పురాణములు అవే చెప్తూ ఉంటాయి కనుక దీనికి సంబంధించిన పురాణాంశములు కూడా కలుపుకోవాలి. దీని ప్రారంభంలో కేనేషితం పతతి ప్రేషితం మనః
కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త. ఇది ప్రారంభమవుతుంది. దేని వలన మనస్సు పనిచేస్తుంది, దేని వలన ప్రాణములు పనిచేస్తున్నాయి, దేని వలన ఈ జగత్తంతా పనిచేస్తుంది, ఇది ప్రశ్న కలిగింది. ప్రశ్నలోంచి సాధన మొదలవ్వాలి. అయితే ఒక్క ప్రశ్న వేయడమే సాధన కాదండి, ప్రశ్నకి జవాబు వెతకడం సాధన. అందుకు ప్రశ్న వేయడమే గొప్ప లక్షణం అనుకోవద్దు. ప్రశ్నకి సమాధానం పొందాలంటే సాధన ద్వారా పొందాలి. కేవలం జవాబులతో సమాధానం రాదు, సాధనతో సమాధానం లభిస్తుంది. అందుకే ఎప్పుడైనా సత్యాన్వేషణ ప్రశ్నతోనే మొదలవుతుంది. మన ఉపనిషత్తుల్లో మరొక ఉపనిషత్తు పేరు ప్రశ్నోపనిషత్తు. అందుకే క్వశ్చన్, రీజనింగ్ రెండింటికి చోటు ఇచ్చినటువంటి సనాతన ధర్మానికి నమస్కారం. ప్రశ్నతోనే మొదలు పెడతారు. అయితే దీనికి సంబంధించి మళ్ళీ మనకు స్పష్టంగా పురాణం ఊతం ఉంటే ఇది బాగా అర్థమవుతుంది. పురాణంలో ఒకప్పుడు బ్రహ్మవాదులందరూ కూడాను ప్రశ్న వేసుకున్నట్ట. కుతోవా జాతః, ఎక్కడి నుంచి జగత్తు కలిగింది? జీవామ కేనవావయం, జీవామ కేన, దేని చేత మేమందరం జీవించగలుగుతున్నాం. కనుక సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, దేని చేత జీవింపబడుతున్నది, ఈ కంటికి నిజమైన కన్ను ఏది అంటే చూపిచ్చినది ఎవరు, చెవికి ధ్వనినిచ్చింది ఎవరు, వినగలిగే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ప్రశ్న వేసుకున్నట్ట. ఈ ప్రశ్న భౌతికమైన తర్కాలతో దొరికేది కాదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక సాధన చేశారు. స్పష్టంగా ఈ సాధన గురించి శివపురాణాలు చెప్తున్నారు. తే ధ్యానయోగానుగతాః పశ్యన్ అని వేశారు ఇక్కడ. దీన్ని తీసుకుని పరమాచార్యుల వారు తే ధ్యానయోగానుగతాః పశ్యన్ త్వామేవ దేవీం సుగుణైర్నిగూఢాం దేవాత్మశక్తి పరమేశ్వరస్య మాంపాహి విశ్వేశ్వరి లోకధాత్రి అంటూ ఒక దుర్గాస్తుతిని ఉపనిషద్వాక్యాలతో అందించారు సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపులైన పరమాచార్యుల వారు. ఇందులో వాళ్ళు ధ్యానయోగానికి వెళ్ళారు. అంటే ధ్యానయోగంతోనే సమాధానం. అందుకే అనేక ప్రశ్నలకు సమాధానం దొరకకపోతే మఠం వేసుకుని శివుణ్ణి గురువుగా భావన చేసి ధ్యానం చేస్తే ఆయనే సమాధానం ఇస్తానన్నాడు సిద్ధపురుషుడు. అది గుర్తుపెట్టుకుంటే చాలు. అందుకే తే ధ్యానయోగానుగతాః పశ్యన్ శక్తిం ఐశ్వరీం అని మాట వేశారు ఇక్కడ. అప్పుడు వాళ్ళకి ఒక శక్తి కనబడిందిట. ధ్యానయోగంలో వాళ్ళు వెళితే ఒక శక్తి గోచరించింది. ముందు గోచరించింది ఎవరు? శక్తి. ఆ శక్తి ఏమిటంటే ఐశ్వరీం అని మాట చెప్పారు. ఐశ్వరీం అంటే ఈశ్వర సంబంధమైన శక్తి, అంటే ఈశ్వర శక్తి గోచరించింది. ఆవిడ ఎవరంటే పాశవిచ్ఛేదికాం తేషాం అన్నారు ఇక్కడ. ఈవిడ పాశవిచ్ఛేదిక. పాశం అంటే అవిద్యాపాశం, అంటే సత్యాన్ని తెలియనివ్వకుండా ఏ ముడి వేసిబడిందో ఆ ముడిని విప్పే తల్లిట. అందుకే పాశవిచ్ఛాదికాం పాశవిచ్ఛేదికాం తేషాం అన్నారు ఇక్కడ. అలాంటి పాశములు తొలగించేటువంటి విద్యాశక్తి ఏదైతుందో ఆ శక్తి వాళ్ళని అనుగ్రహిస్తే అప్పుడు వాళ్ళు పరమాత్మతత్వాన్ని తెలుసుకోగలిగారు అని ఒక అద్భుతమైన విషయాన్ని మనకి పురాణాంతరముల్లో చెప్తున్నారు. అప్పుడు ఆ తల్లి పేరేమిటి చెప్తూ పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యా ప్రదాయిని అన్నారు ఇక్కడ. పార్వతి పరమాదేవి, సర్వోత్కృష్టమైన దేవత, బ్రహ్మ విద్యను ప్రసాదించేటువంటి పార్వతి. ఆ పార్వతీదేవి అనుగ్రహం వల్లను శివుడు తెలియబడ్డాడు. అంటే శక్తి శివుని తెలియజేస్తుందిట. ఇందాక మన సూర్యుడు కాంతి అన్నట్టు కాంతి సూర్యుని ఉనికిని తెలియజేస్తుంది, వెన్నెల చంద్రుని ఉనికిని తెలియజేస్తుంది, శక్తి శివుని ఉనికిని తెలియజేస్తుంది. కానీ శక్తి ద్వారా శివుని ఉనికి తెలుసుకుంటే వారిద్దరికి ఉన్న అభేదం తెలుస్తుంది. కనుక అమ్మవారి దయలేనిది అయ్యవారు తెలియబడ్డు. అయితే అయ్యవారు తెలియబడకపోవడానికి కూడా అమ్మవారే కారణంట. ఇది కూడా పెద్ద రహస్యం. ఆయన తెలియబడకుండా ఉండడానికి ఈవిడే కారణం, తెలియజేయడానికి ఈవిడే కారణం. ఇదేదో సౌకర్యం. ఆవిడ తెలియనీయకుండా చేసింది సంతోషం, తెలిసేటట్టు చేయమని ఇంకొకరిని వేడుకొని అక్కర్లేకుండా అమ్మవారిని వేడుకుంటే సరి, ఆవిడే తెలియజేస్తుంది. అంటే పాసం వేసేదేవిడ, పాసం తీసేదేవిడ. పాసం వేసేటప్పుడు ఆ తల్లి పేరు అవిద్య, పాసం తీసేటప్పుడు ఆ తల్లి పేరు విద్య. రెండు ఆ తల్లి కనుక విద్యా స్వరూపిణి అని నామం లలితా సహస్రనామాల్లో మనం చదువుకుంటున్నాం. అయితే అవిద్య అంటే ఏమిటి? ఇదొక్కటి తెలుసుకుంటే నాకు ఎక్కలేదండి అననరవడను. స్పష్టంగా ఉంటే నాకు ఎక్కలేదంటే అవిద్య ఒక లక్షణం, దానికి ఏం చేస్తాం. కానీ అవిద్య అంటే అందరికీ ఉన్నదేట అవిద్య. అవిద్యకి మరొక పేరు ఆదిశంకరులు చెప్పింది అధ్యాస అని చెప్పారు ఇక్కడ. అవిద్య అధ్యాస అన్న ఒకటే. ఏది తాను కాడో అది తాను అనుకుంటాడు, ఏది తానో అది తెలుసుకోలేడు, దీనికి అవిద్య పండి. ఏది తాను కాడు అంటే ఇంద్రియాది ఉపాధులు తాను కాడు, కానీ అది నేను అనుకునే భ్రాంతిలోనే జీవిస్తూ ఉంటాడు. అది అసలు సత్యమైనటువంటి ఈ త్రిగుణాలకు అతీతమైన ఒకడు ఉన్నాడు. నేను అదే చాలా చెప్పుకున్నా. 3 గుణాలకు 3 శరీరాలకు ఆవలకు పరమాత్మ చైతన్యం ఉంది. అది అతని యొక్క అసలు స్వరూపం, అది తెలుసుకోలేడు, దీని పేరు అవిద్య.
ఇది మాటలతో తెలియదు కాదు. నాయమాత్మ ప్రవచనేన లభ్య, మాటలతో తెలియదు, కబుర్లతో తెలియదు, కేవలం ఈశ్వరానుగ్రహం వల్లనే తెలియాలి. ఆ ఈశ్వరానుగ్రహానికి తగ్గట్టుగా నిన్ను నువ్వు మలచుకోవడమే సాధనం. అప్పుడు ఈశ్వరుడు యమయ వేష వృణితే తేన లభ్య అన్నట్లుగా అనుగ్రహిస్తాడు. అలా తయారయ్యి అప్పుడు ఏ తల్లి అవిద్యారూపాసంగా చుట్టి ఉందో, అంటే జగత్తంతా నానా రూప వ్యవహారాలతో నడుస్తుంది, దీంతో మనం నడుస్తున్నాం, ఇది సత్యం అనిపిస్తుంది. అలా అనిపించేటట్లు చేసినటువంటి శక్తి పేరు అవిద్య. ఆ అవిద్య మాయ, ఆవిడికే మరొక పేరు మాయ. మాయ అంటే పరమేశ్వర శక్తి. ఇంతకు మించి పెద్ద ఆలోచించద్దు, ఆలోచిస్తే పెద్ద మాయలో పడిపోతాం. ఎందుకు తెలుసుకుంటే చాలు. అనిర్వచనీయ విచిత్ర కార్యకరీ శక్తి మాయా అన్నారు ఇక్కడ. అనిర్వచనీయ, ఇది అని చెప్పలేనిది పరమేశ్వరుడు చేసే విచిత్ర కార్యములు ఏవైతే ఉన్నాయో అది మాయాశక్తి. ఆయన చేసిన పనుల్లో పడి ఆయన మర్చిపోతున్నాం. ఆయన తన శక్తితో చేసిన పనుల వ్యవహారమే జగత్తంతా. దీన్ని మాయ అని మనం అంటున్నాం. అది కప్పివేయడం వల్ల మనం తెలుసుకోలేకపోతున్నాం కానీ దీని అవిద్య అని పేరు. మళ్ళీ ఆ మాయను మీరు ఆశ్రయిస్తే ఆవిడ తొలగిస్తుంది, ముక్తినిస్తోంది ఆ తల్లే. ఇదే మనం చండీ సప్తశతిలో మొదటి మాటలోనే శైషా ప్రసన్న భూముక్తి హేతు అని మాటలో చెప్పారు. ఇక్కడ శైషా బంధకరి, ఆవిడే మమత్వగర్తేతి మహాంధకారే విభ్రామయచ్చేత దతీవ విశ్వం అనే మాట చెప్పారు. ఇక్కడ మమకారమని గోతులో పెట్టి లోకాన్నంతటిని తిప్పుతోంది ఆ తల్లి ఇక్కడ. కానీ ఆ తల్లే ఆశ్రయించిన వారికి శైషా మోక్షకరీ విద్య, ఆవిడ మోక్షాన్ని ఇస్తున్నది ఇక్కడ. కానీ బంధించి ఆవిడనే విప్పమని అడగాలి. పశువుని ఎవడు తాడుతో బంధిస్తాడో వాడే తాడుని విప్పగలడు. అందుకే పశుపాస విమోచని ఎక్కడ చదివినట్టు గుర్తు కదా. ఎందులో ఉందండి చూసారు, అందులో మాటలు ఇవన్నీ కూడా శివశక్తి యొక్క జ్ఞానమే మొత్తం లలితా స్వరూపం. కనుక పాశ విచ్ఛేదకరీ శక్తి. ఈ మాట మనకు అందంగా పార్వతీదేవి బ్రహ్మ విద్యాస్వరూపిణిగా గోచరించగానే అప్పుడు పరమేశ్వరుడు తెలియబడ్డాడు. అంటే అమ్మ అనుగ్రహిస్తే కానీ పరమాత్మ తెలియబడ్డు. లోకంలో కూడా వీడురా నీ నాన్న అని చెప్పేది అమ్మేగా. కనుక తండ్రి జ్ఞానం తల్లి కలిగించినట్లుగా శివజ్ఞానం శక్తి కలిగిస్తుంది. ఇదే శివశక్తి శివజ్ఞాన ప్రదాయిని అనే నామంలో కూడా మనం చెప్పుకుంటున్నాం. అందుకే మన సృష్టిలో చూసినదంతా శక్తి యొక్క విలాసమే. దేని యొక్క విలాసం? శక్తి విలాసం. ఆ శక్తి చిచ్చక్తి విలాసం. చిచ్చక్తి శివుని యొక్క శక్తి పేరు సహజ, స్వాభావికి, ధ్రువ. శివుని శక్తికి 3 లక్షణాలు చెప్పారు. సహజ అంటే ఆయనతో పాటు ఉన్నది, స్వాభావికి ఆయనకు స్వాభావికం, అంతేగాని ప్రాభావికం కాదు. ఒకదాని ప్రభావం వల్ల వచ్చిన శక్తి కొంతసేపటికి పోతుంది. బూస్టీ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు వాడు. కొంతసేపటికి అరిగిపోయే శక్తి పోతుంది, ఎనర్జీ కూడా పోతుంటుంది. కనుక బయట వస్తు ప్రభావం వల్ల వచ్చిన శక్తి కాకుండా తనదైన స్వాభావికే అయినటువంటి శక్తి, సూర్యునికి వెలుగు వల్లే, అది స్వాభావిక శక్తి. అది ఎక్కడికి పోదు. అవును కదా, మీరు ఒక పండు తీసుకుంటే దాన్ని ఉప్పు జల్లుకుంటారు, కొంతసేపటికి ఉప్పు పోతుంది, ఎందుకంటే పండుగ ఉప్పు స్వాభావిక కాదు. కానీ ఉప్పు రాయికి ఉప్పు స్వాభావికమేగా, పటిక బెల్లానికి తీపి స్వాభావికమేగా. అలాగే పరమాత్మక శక్తి స్వాభావికి. కనుక సహజ, స్వాభావికి, ధ్రువ. తర్వాత మాట ధ్రువ అంటే శాశ్వత. ఆవిడ దగ్గర, ఆయన దగ్గర ఎప్పుడూ ఆ శక్తి ఉంటుంది. కానీ ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయింది అని చెప్పడం కాదు. ఆ వయస్సులో ఎలా ఉండేవాడిని అంటే ఈ వయసులో అలా లేడని తెలుస్తున్నది ఇక్కడ. కనుక శక్తి అలాంటిది కాదు ఆయనది. సహజ, స్వాభావికి, ధ్రువ. అది ఎన్ని రూపాలతో ఉంటుంది? వివిధ ఇవ శ్రూయతే. వివిధ ఏవ. వివిధ అంటే అనేక విధములుగా ఉంటుంది. చిచ్చక్తి ఒక్కటే అయినా పనులు బట్టి అనేక విధాలుగా ఉంటుంది. ఎన్ని రకాలు చెప్పవచ్చో అటువంటి శక్తి విశేషాలు. ఈ మాటను తీసుకుని మళ్ళీ ఉపనిషత్ సహాయం తీసుకుంటే పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బల క్రియాచ అని ఉపనిషత్తు శక్తి యొక్క ప్రాధాన్యాన్ని ఉపనిషత్తు చెప్తుంది. పర అస్య శక్తి. అస్య అంటే పరమేశ్వరస్య, పరాత్పరస్య, పరమాత్మనః. ఆ పరమాత్మ యొక్క పరాశక్తి సర్వోత్కృష్టమైన శక్తి. అది వివిధైవ శ్రూయతే, వివిధ విధాలుగా చెప్పబడుతుంది. అది స్వాభావికి జ్ఞాన బల క్రియ. ఈ విశ్వానత్తుని నడపాలని దానికి ఒక జ్ఞానం కావాలి కదండి. ఒక హాలు కట్టడానికి ఒక జ్ఞానం కావాలి, మెయింటైన్ చేయడానికి ఒక జ్ఞానం కావాలి. అలాగే విశ్వం నిర్మాణం చేయడానికి, విశ్వం నడపడానికి ఒక జ్ఞానం కావాలి కదా. ఆ జ్ఞానం ఎవరిది? పరమాత్మది. అలాగే నడపగలిగే బలం ఆయనది, నడపడమైన క్రియ కూడా ఆయనది. అందుకే జ్ఞాన బల క్రియాచ. ఒకటైనా ఇంకా చాలా ఉన్నాయి వెతికితే. అందుకే వివిధ ఇవ శ్రూయతే. కనుక చిచ్చక్తి ఒక్కటే అనేక విధాలుగా చెప్పబడుతున్నది. అప్పుడు
శక్తి తన గురించి తాను తెలియజేసుకుంటూ తాను ఎవరిదో తెలియజేస్తే ప్రత్యణువ పరమాత్మ అనుభూతే కలుగుతుంది. ప్రత్యణువున అంటే చూసే జగత్తంతా పరమాత్మగానే తెలియబడుతుంది. చూసే జగత్తంతా పరమాత్మ అయినప్పుడు చూస్తున్న వాడిలో మాత్రం పరమాత్మ తెలియబడ్డా ఆలోచించండి. ఇక్కడ అంతా పరమేశ్వరండి, మరి తమరండి మీరొక్కరు వేరా? ఎక్కడుండి మాట్లాడుతున్నారు? అంతా పరమేశ్వరుడు ఉన్నప్పుడు నువ్వు అందులోనే ఉన్నావు కదా. అటువంటిప్పుడు నిన్ను నువ్వు చూసుకో. అంతా పరమేశ్వరుడిని తెలుసుకునే తెలివి నాకు తెలియలేదండి అని తెలివి ఆయనే. తెలియలేదండి కూడా ఒక తెలివేనండి. మీకు అర్థమైందా అంటే అర్థం కాలేదన్నారు కదా, అంటే అర్థం కాలేదన్న ఒక జ్ఞానం ఉంది కదా వాడి దగ్గరికి. అదే అర్థం చేసుకోవాలి ముందు. కనుక తెలుసుకోవడం తెలియకపోవడం రెండూ చైతన్యం వల్లనే కలుగుతున్నాయి. చైతన్యానికి తెలియడం తెలియకపోవడం రెండూ లేవు. దానివల్ల పనిచేసే బుద్ధికి ఉన్నాయి. కనుక తెలుసుకోవడం తెలియలేకపోవడం బుద్ధి యొక్క లక్షణాలు. సుఖము దుఃఖము మనసు యొక్క లక్షణాలు. ఆకలి దప్పిక ప్రాణం యొక్క లక్షణాలు. పుట్టడం పోవడం శరీరం యొక్క లక్షణాలు. ఇప్పుడు తెలిసింది దేని లక్షణాలు దేనివో తెలుసుకోండి. ఆత్మ యొక్క లక్షణకి పుట్టుట పోవుట లేదు, సుఖము దుఃఖము లేదు, కేవలం శుద్ధ చైతన్యంగా ఉంటుంది. ఇది మనం తెలుసుకుంటే మనం సుఖపడి దుఃఖపడి ఉంటే మనలో భగవంతుడు ఉన్నాడు కదా, ఆయన ఏడుస్తున్నాడు ఆయన నవ్వుతున్నాడు అనుకోవద్దు. ఆయన ఉండడం వల్ల మనం నవ్వుతున్నాం ఏడుస్తున్నాం, కానీ ఆయనకి రెండూ లేవు. ఆయన లేకపోతే మనకి రెండూ లేవు. కనుక ఆయన వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి, కానీ ఆయనకి వికారములు లేవు. ఇవన్నీ పని చేయించే ఆయన శక్తి పేరు చిచ్చక్తి. ఒక్కొక్క పని చేయించేటప్పుడు అందులోకి వెళ్ళినప్పుడు ఆ పనిగా వ్యక్తమవుతుంది. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత, శక్తిరూపేణ సంస్థిత, తృష్ణారూపేణ సంస్థిత, క్షుధారూపేణ సంస్థిత. ఆ ఇంద్రియంలో ఆ శక్తి ప్రవేశించడం వల్ల అది కనబడుతుంది. కనుక శక్తిని మనం తెలుసుకుంటున్నాం. ఈ శక్తిగా సర్వభూతేషు ఎవరు వ్యాపించున్నారో నమస్తస్యై 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 నమో నమః అంటున్నాం. ఇక్కడ ఆమెకు ఆ శక్తికి నమస్కారం. ఆ శక్తి ఎవరిది అంటే పరమాత్మ యొక్క శక్తి. దీపము యొక్క కాంతి అన్నట్లుగా, సూర్యుని యొక్క వెలుగు అన్నట్లుగా, చంద్రుని యొక్క చంద్రిక అన్నట్లుగా పరమేశ్వరుని యొక్క శక్తి. అందుకే ఆ చిచ్చక్తికి ప్రధానంగా నమస్కారం చేసుకుంటున్నాం. ఆ చిచ్చక్తి మనకు తెలియజేస్తే కానీ ఈశ్వరుడు తెలియబడ్డు. దీనికి సంబంధించి ఆ తలవకార ఉపనిషత్తులోకి మళ్ళీ వెళుతున్నాం. అంటే తలవకార ఉపనిషత్తులోంచి శివపురాణంలోకి వచ్చి మళ్ళీ శ్వేతాశ్వతర ఉపనిషత్తులోకి వెళ్ళి మళ్ళీ తలవకార ఉపనిషత్తులోకి వచ్చాం. అంటే శక్తి గురించి అటు ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి, వేదం ఏం చెప్తోంది, మంత్రశాస్త్రాలు ఏం చెప్తున్నాయి, పురాణములు ఏం చెప్తున్నాయో ఈ సమయంలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. గురుమండల రూపేణిగా అనుగ్రహించవలసింది ఆ శక్తే. అందుకే అమ్మ పాదాలు పట్టుకోవాలి. ఆవిడే మాయ. ఆ మాయ మనకు అమ్మ. ఆ తల్లిని పట్టుకుంటే ఆవిడే మనకి విద్యని ఇవ్వాల్సినప్పుడు ఇస్తుంది. అంతవరకు ఆ విద్యను కూడా ఉంచుతుంది. ఉంచమని అడగాలి. ఎప్పుడు తీయాలో ఆవిడకి తెలుసు, ఎప్పుడు ఉంచాలో ఆవిడకి తెలుసు. ఆవిడకి తెలుసు అన్న విషయం మనకు తెలిస్తే చాలు. ఇక్కడ అన్నీ మనకే తెలుసు అంటే కంగారు. అందుకే ఆవిడకి తెలిస్తే చాలు. అందుకే అమ్మ నువ్వే గతి యథాయోగ్యం తథాకురు అన్నారు. గొప్ప మాట. ఏది యోగ్యం అది చెయ్యమ్మా, అదండి. కానీ ఇలా చెయ్యమ్మా అలా చెయ్యమ్మని మనమే డిజైన్ చేసి ప్లాన్ ఇవ్వకూడదు. ఆవిడకి ఎలా రక్షించాలో ఆవిడ చూసుకుంటుంది. ఏ తీరుగు నన్ను దయచూచెదవో ఇనవంశోత్తమ రామ, ఎలా చూస్తావో నీ ఇష్టం అనాలండి. అప్పుడు ఎంత హాయి ఉంటుంది తెలుసా, ఎంత శాంతి ఉంటుందో తెలుసా. అసలు ఇది కష్టమో కాదో మనకు తెలియదు, కష్టం అనుకుంటున్నాం, అవునో కాదో ఆవిడ తేల్చి చెప్పాలి. కనుక వీటిని పట్టించుకోకుండా ఆ తల్లి పాదపద్మాలను పట్టించుకోవడానికి ఆ తల్లికి వివిధములైన ఉపాసనా రూపములు కల్పన చేసి మనం ఆ మాయాశక్తిని ఉపాసన చేస్తాను. కల్పన చేసి అన్నాను కనుక మనం కల్పించుకుని అర్థం రాయొద్దు. మనం కల్పించుకోలేదు. ఆ తల్లే వివిధ రూపములు తాను కల్పించుకుని ఉపాసకుల కోసం అనుగ్రహిస్తూ ఉన్నటువంటిది. ఏ రూపం ధరించినా వాళ్ళు ఆయనతోనే వస్తుంది. అదొక చాలా విశేషమైన అంశం. ఇక్కడ వీళ్ళని ఎలా అనుగ్రహిస్తుందో చూద్దాం. ఈ ప్రశ్న వేసుకున్న వాళ్ళు ధ్యానయోగానుగత, ధ్యానయోగానికి వెళ్తారు. అయితే 3 ఖండములుగా ఉన్నటువంటి ఉపనిషత్తులో మొదటి ఖండంలో ఈ ప్రశ్న వస్తుంది. కేన ప్రాణ, దేనివల్ల జగత్తంతా ప్రాణవంతం అవుతున్నది. ప్రాణం అంటే కదలిక, చేష్ట. ప్రాణం ఉంటేనే చేష్ట. కానీ కదలిక దేనివల్ల వస్తుంది, మనస్సు దేనివల్ల పనిచేస్తుంది, చెవి దేనివల్ల పనిచేస్తుంది, ఇలా ప్రకృతి అంతా దేనివల్ల ఉన్నది అంటే దానికి సమాధానంగా ఉపనిషత్తే శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనః యద్వాచోహ వాచం సహు ప్రాణస్య ప్రాణః అని సమాధానం చెప్పారు. చెవికి చెవి అయినది, మనస్సుకు మనస్సు అయినది, వాక్కుకు వాక్కు అయినది, ప్రాణానికి ప్రాణమైనది. అంటే అవి పనిచేయడానికి కారణమైనది అని అర్థం. ఇక్కడ అదేది అంటే తదేవ బ్రహ్మత్వం విద్ధి. ఇది దానినే బ్రహ్మము అంటారు. బ్రహ్మజ్ఞానం అంటే ఇదండి. బ్రహ్మజ్ఞానం అంటే ఎక్కడో మనకు అందరిది అర్థం కానిది. నా పరిధికి ఇంతే అర్థమైంది అంటారు ఒకరు. అంటే వాళ్ళు అంతకంటే ఎదగాలని అనుకోవట్లేదు, అర్థం తెలుసుకోవాలనట్లేదు. దిస్ ఈజ్ ఎనఫ్ టు మీ అని సర్దుకుపోతున్నారు. కానీ తెలుసుకోవాలని ప్రయత్నం చేయాలండి.
ఈ ఉపనిషత్తులోనే ఇహచేదవేది మహతి వినష్టి అని ఒక మాట చెప్పాడు. ఈ జన్మలో తెలుసుకోకపోతే ఎంత ది గ్రేటెస్ట్ లాస్ట్ అన్నారు. ది గ్రేటెస్ట్ లాస్ట్ అది. ఈ జన్మలోనూ తెలుసుకోలేకపోతే ఇంకెందుకు? ఎందుకంటే ఈ జన్మ పేరు ఏమిటి? మానవ జన్మ. మానవ జన్మ ఎన్ని జన్మలు ఎత్తితే వచ్చిందండి. ఈ జన్మలో మన పరమాత్మను తెలుసుకోలేకపోతే మళ్ళీ ఈ జన్మ వస్తుందని గ్యారంటీ ఉందా? కనుక ఇప్పుడు కానీ తెలుసుకోకపోతే మళ్ళీ ఎంత వెనక్కి వెళ్ళిపోతావో. క్యూలో వస్తూ 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 సరిగ్గా కౌంటర్ దగ్గరికి 2-3 ముందు ఉన్నాం. ఇక్కడేదో పొరపాటు చేసి పక్కకు వచ్చేసామా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సిందే, గుర్తుపెట్టుకోండి. కనుక ఇహచేత్ అవేది మహతి వినష్టి అన్నది ఇదే ఉపనిషత్తు ఇక్కడ చెప్తుంది. ఆ బ్రహ్మమును తెలుసుకోలేకపోతే గొప్ప నష్టం. ఏ బ్రహ్మము? ప్రపంచమంతా నడిపే పరమాత్మ కాదు, నిన్ను నడిపే పరమాత్మ కూడా. అతడే నీ కంటికి కన్ను, చెవికి చెవి, నా నిర్వాకములేమీ కావు. అవి భగవంతుడి యొక్క శక్తి చేతనే నడుస్తున్నాయని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి ఇంకా పాపం లేదు, పుణ్యం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు. అటువంటి వాడు ముక్తి పొందుతున్నాడు. గనుకనే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే అని మంత్రం అక్కడ చెప్తుంది. అలా చెప్తూ దీనికి సంబంధించి ఒక వృత్తాంతాన్ని, ఒక కథని కేనోపనిషత్తు తెస్తుందండి. ఈ కథని తీసుకుని శివపురాణంలో ఒక అధ్యాయం ఉంది. దాన్ని బేస్ చేసుకుంటూ దేవీ పురాణాల్లో కూడా కథని చెప్పారు. అంటే ఉపనిషత్ కథని పురాణంలో చెప్తున్నాయి. పురాణాల్లో కనబడే అనేక కథలు వేదంలో సూక్ష్మంగా కనబడే కథల యొక్క విస్తార రూపం. ఆ విస్తారం ఇవ్వడం వల్ల మన దగ్గరైపోతాయండి ఆ కథలు. అలాంటి కథలకు మనం ప్రవేశిస్తున్నాం. తా ఇక్షంతాస్మాకమేవాయం విజయో అస్మాకమేవాయం మహిమేతి ఇది ప్రారంభించారు. ఒకప్పుడు దేవతలందరూ కలిసి ఒక విజయాన్ని సాధించారు రాక్షసుల మీద. సాధించి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే అస్మాకమేవ అయం విజయ, మా యొక్క విజయమే ఇదంతా. ఆ విజయం తర్వాత ఇంకెక్కడికి వెళ్ళిపోయారంటే అస్మాకమేవ అయం మహిమ, ఈ మహిమ అంతా కూడా అస్మాకమేవ, మా యొక్క మహిమ, మా యొక్క విజయం అని ఆనందపడిపోతున్నారు. ఎప్పుడైతే విజయం సాధించారో సెలబ్రేషను, వాళ్ళు చక్కటి పార్టీ చేసుకుంటున్నారు, వాళ్ళ గొప్పతనాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఒక చిన్న సూక్ష్మ మంత్రంలో చెప్పిందని అందమైన కథగా పురాణం అందిస్తుంది. దానిలోకి మన సహాయం తీసుకుంటే మరింత బాగుంటుంది. దేవతలు అంటే అగ్ని మొదలైనటువంటి వారు. వీళ్ళందరూ కూర్చుని అనుకుంటున్నారు. అగ్నిభట్టారుగడు అన్నాడు, మనందరం గొప్ప విజయం సాధించాం అంటే ముందు అందరినీ పొగిడిస్తే వీడి గురించి పొగిడితే వింటారు. అది కనుక మనందరం బలి సాధించాం కదా, అయిపోయింది. అయిన తర్వాత అగ్ని గారు మొదలెట్టారు, అందరం సాధించారు నిజంగానే, నాది కొంచెం ఎక్కువ అన్నాడు ఇక్కడ. ఎందుకంటే నేను అలా భగభగ మండిపోయి వ్యాపించిపోతూ ఉంటే అందరూ రాక్షసులు దగ్ధమయ్యారు కనుక నా విజయం కొంచెం ఎక్కువ అనగానే వాయుదేవుడు వచ్చి మిత్రమా అని భుజం తట్టి, నే సహాయం లేకపోతే నువ్వు మాత్రం విస్తరించగలవా అన్నాడు. ఇక్కడ వాయు సహాయంతోనే విస్తరించగలడు. అగ్ని వాయు స్నేహం ఉంది కదా, కానీ కేవలం నీదే అనకయ్యా, నాది ఉంది. నేను నీకు సహాయపడుతూ కొంత చేశాను, నేను ఒక్కడిని ఎంతో చేశాను, నేను ఎంతమందిని ఎగరగొట్టాను రకరకాల గాలుల రూపంతో అనగానే వరుణుడు వచ్చి మీరిద్దరు గొప్పవాళ్ళే కానీ నేనెంత తక్కువ వాడిని కాదు కదా, ఉక్కిరి బిక్కిరి అయ్యేటట్టు నేనెంత వర్షం కురిపించాను అని వరుణుడు చెప్తున్నాడు. ఇలా ఒక్కొక్క దేవత వచ్చి వాళ్ళ గొప్పతనం చెప్తుంటే యముడు వచ్చి మీరు ఎన్ని చేసినా నేను సంతకం పెట్టకపోతే అవదు కదా అన్నాడు. ఇక్కడ ఆయన కానీ తీసుకోకపోతే వాడెవడు పోడుగా. ఇలా వీళ్ళందరూ పెరిగి గోల పెట్టేస్తూ ఉంటే అప్పుడు ఒక అద్భుతం వాళ్ళ మీద జరిగినది. ఒక మహాకాంతి పుంజం వాళ్ళ మధ్య ఆవిర్భవించింది. ఇలాంటి మాట వింటే జాగ్రత్తగా, ఇదివరకు విన్నామంటే తలోపడం కాదు, పట్టుకోవాల్సిన అంశం ఉంది ఇక్కడ. సరిగ్గా మనకి జ్యోతిర్లింగ కథ కూడా ఇలాంటిది వస్తుంది. రెండింటికి ఇంచుమించి దగ్గరతనం ఉంది. ఒక మహాజ్యోతి అక్కడ ఆవిర్భవించింది, మహాకాంతి పుంజం. ఇప్పుడు వీళ్ళు కబుర్లు ఆడుకుంటుంటే ఎంత కాంతి పుంజం ఎక్కడి నుంచి వచ్చిందా అని అందరూ దాన్ని చూసేట. చూస్తూ ఉంటే ఆ కాంతిపుంజ మధ్యంలోకి పురుషుడు కనబడ్డాడు. చూసి కిమిదం యక్షమితి, కిమిదం యక్షం ఇది, ఎవడి యక్షుడు అన్నారు. యక్షుడు అంటే మనం అనుకునే యక్ష గుహ్యక జాతుల వాడు కాదు. యక్షం అనే మాట ఇక్కడ అర్థం ఏమిటంటే ఆరాధనీయ, అర్చ్య అని అర్థం. ఇక్కడ పూజించదగినవాడు, యజనము చెయ్యుటకు యోగ్యుడు, పూజించుటకు తగినవాడు. యక్ష శబ్దానికి ఇదే అర్థం. అలాంటి యక్షుడిని చూశారు. కిమిదం యక్షం, ఇతడు ఎవడు అని ఎవరవయ్యా నువ్వు అడిగారు. నేనెవరో తర్వాత చెప్తాను కానీ మీ గొప్పతనాలు వింటూ ఉంటే ఉండబట్టలేకొచ్చానన్నాడు. ఇక్కడ ఒక్కొక్కరు గొప్పతనం ఒక్కొక్కటి బాగుంది. అగ్నిగారు మీ గొప్పతనం ఏమిటి? ఆయన చెప్పాడు, తగలబెడతాను దేన్నైనా అని. అవునా, సందేహం లేదా? మహామహా అరణ్యాన్ని తగలబెట్టగలనయ్యా నేను, సామాన్యం కాదన్నాడు. అవునా, అయితే మీకు ఒక చిన్న పరీక్ష. తస్మై తృణం నిదధావేదేతదేదత్సేవ్యతి. అక్కడ ఒక గడ్డి పరకను వేశాడు.
వేసి నీ ప్రతాపం దీని మీద చూపించన్నాడు. ఇది చాలా ఆలోచించవలసిన అంశం అండి. ఎప్పుడూ కూడా గడ్డి పరకు అక్కడ వేసి నీ ప్రతాపం చూపించన్నాడు. హో సింతేనా అన్నాడు ఆయన. మహామహా అరణ్యాన్ని దగ్ధం చేయగలిగిన నేనెక్కడ, ఈ గడ్డి పరకు ఎక్కడ? అవునా, చూపించైతే ఇబ్బంది లేదు కదా అన్నాడు. అప్పుడు ప్రభావం చూపిస్తే ఈ కించిత్ తగలబెట్టలేకపోయాడండి. అరణ్యాన్ని తగలబెట్టగలిగేవాడు కూడా దాన్ని తగలబెట్టలేకపోయాడు. సిగ్గుతో తల వంచుకొని పక్కకొచ్చాడు. వాయువు వచ్చాడు. ఆయన పని ఎగరగొట్టాడు కదా, దీన్ని ఎగరగొడదామని ప్రయత్నించాడు. కించిత్ కదిలించలేకపోయాడు. సిగ్గుతో ఆయన కూడా పక్కకొచ్చి నిలబడ్డాడు. ఈ క్యూ పెరుగుతుంది. కైనా పక్కవాడికి బుద్ధి రావట్లేదు. వాడు ఫెయిల్ అయినా నేను మాత్రం సక్సెస్ కానా? చూసారా, అర్థం మనకు సంబంధించిన కథ కనుక అంత బాగుంటుంది. వరుణుడు వచ్చాడు, తడుపుదామని ప్రయత్నించాడు, వల్ల కాలేదు. యముడు దాన్ని లేకుండా చేద్దామనుకున్నాడు, ఆయన వల్ల కాలేదు. ఎవరి వల్ల కాలేదండి. ఇక్కడ దీనిలో చెప్తున్న గొప్ప సందేశం ఏమిటి అంటే, ఈశ్వరుడు అనుకూలిస్తేనే దేవతలైనా పనులు చేయగలరు. ఈశ్వరుడి శక్తిని ప్రసాదిస్తేనే, ఈశ్వరుడి శక్తిని విత్డ్రా చేస్తే అంత చేసిన దేవతలు కూడా ఏమీ చేయలేరు. ఇందులో మరొక అర్థం ఏమిటి అంటే, వేద భాష ప్రకారం దేవతలు ఎక్కడో లేరు, నీ ఇంద్రియ స్థానాల్లో ఉన్నారు. ఇది తెలుసుకోవాల్సింది. నీ ఇంద్రియ స్థానాల్లో ఉన్నారు. కంటికి సూర్యుడి దేవత, చేతికి ఇంద్రుడి దేవత అంటూ ఏ ఏ ఇంద్రియ స్థానాల్లో ఎవరెవరు దేవతలు శాస్త్రం చెప్పిందండి. మహాన్యాసం చేసేటప్పుడు పొరపాటును ఏం చెప్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఏది పొరపాటును ప్రయత్నం చేస్తే అక్కడ మీకు అగ్నిర్మే వాచిశ్రిత వాగ్హృదయే హృదయమ్మయి. మొదట అగ్నినే చెప్పారు, వాక్కు. మనం వాక్కుతోనే చాలా చాలా నోరా వీపుకు తేకాయని చాలా తెచ్చుకుంటూ ఉంటాం కనుక ముందు అగ్నినే చెప్పారండి. అది ఇక్కడ కూడా దీనిలో సంకేతం ఏంటంటే, నిజంగా అగ్ని అలా చేశాను కాదు, నీ ఇంద్రియ శక్తులు నీవే అని విర్రవీగుతూ ఉన్నప్పుడు ఈశ్వరుడు వివేకాన్ని కలిగిస్తున్నాడు. ఈ కథకది నేత్రస్య నేత్ర ప్రాణస్య ప్రాణ అని చెప్పడంలో దానికి ఈ కథ చక్కటి సంకేత భాష. కనుక దేవతలందరూ కూడాను పరమేశ్వరుడి శక్తి వల్లే ఇంతవరకు నిర్వాహకం చేయగలిగారు. కానీ ఎవరి వల్ల పనిచేశారో మర్చిపోయి తమ నిర్వాహకం అనుకుంటూ ఉంటే భగవంతుడు వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు. ఇక్కడ తమ నిర్వాహకం కాదు. తమ నిర్వాహకం అయితే గడ్డి పరకను ఎందుకు తగలబెట్టలేపారు? అంతకుముందు అరణ్యాన్ని తగలబెట్టినప్పుడు తమ నిర్వాహకమా? గడ్డి పరక తగలబెట్టలేనప్పుడు మాత్రం తమ ఓడిపోయినట్ట. అంటే అప్పుడు ఆ నిర్వాహకము ఈశ్వరుడిదే, ఇప్పుడు చెయ్యలేకపోవడము కూడా ఈశ్వరుడిదే. ఆయన సంకల్పం, ఆయన అనుగ్రహం. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం అండి. ఇక్కడ కృష్ణుడు రథం నడుపుతూ ఉంటే 11 అక్షగుల సేనల్ని గడగడలాడించిన అర్జునుడు కృష్ణ నిర్యాణం తర్వాత బందిపోట్లు తరిమి కొడితే పారిపోయాడు. అర్జునుడు చూడండి బాధపడతాడు, ఏమిటిది? అప్పుడు వ్యాసుడిని అడిగితే, ఇంత భగవద్గీత విని ఏమర్థమైంది నీకు అన్నాడు. నిమిత్త మాత్రం భవసవ్యసాచిన్, అది గుర్తుపెట్టుకో. ఆ కృష్ణ పరమాత్మ నీ ద్వారా చేయించాడు. ఇప్పుడు ఆయన సంకల్పం అది లేదు కాబట్టి నువ్వు చేయలేవు. ఇది తెలుసుకుని ఆ పరమాత్మను ఆశ్రయించు. ఇది దీనిలో గొప్ప విషయం. ఇలాంటి భారతాది కథలు కూడా ఇదే తత్వాన్ని మనకు చెప్తున్నాయి. ఇప్పుడు ఈ కథను మనం అగ్ని వరుణుడు అనే దేవతల కథ మాత్రమే కాకుండా వాళ్ళ మన ఇంద్రియాది దేవతలు కనుక ఇంద్రియగతమైన అహంకారాలు నిజానికి వ్యర్థము లేనివి అని చెప్పడం. మాట్లాడగలిగినంతసేపు ఎన్నేనే మాట్లాడతాం, మాట రాని పరిస్థితి వస్తే అద్భుతమైన ఆలోచన కలిగిన వాళ్ళు కూడా ఒక్కొక్కప్పుడు సడన్గా బుద్ధి పని చెయ్యక మరపులోకి వెళ్ళిపోయిన స్థితిలో చూడట్లేదా? కనుక ఇవన్నీ సమర్థవంతంగా పనిచేస్తున్నప్పుడే ఇవి ఎవరి వల్ల పనిచేస్తున్నాయో తెలుసుకోవాలట. దీనికి మళ్ళీ బృహదారణ్యకోపనిషత్తు ఏం చెప్తుందంటే, భూమిలో భగవంతుడు ఉంటాడు కానీ భూమి ఆయన తెలుసుకోలేదు. నీటిలో ఆయన ఉంటాడు కానీ నీరు ఆయన తెలుసుకోలేదు. కంటిలో ఆయన ఉంటాడు కానీ కన్ను ఆయన్ని చూడలేదు. చెవిలో ఆయన ఉంటాడు కానీ చెవి ఆయన్ని వినలేదు, అన్నీ వింటుంది. ఆయన వల్ల పనిచేస్తున్నవి ఆయన్ని తెలుసుకోలేవు. ఇది తెలుసుకోవాలి. అందుకే ఏం చేయవలసిందంటే, విచారణతో ఇవన్నీ ఎవరి వల్ల పనిచేస్తున్నాయో ఆ పరమాత్మను మనం శరణు వేడాలి. కానీ ఇక్కడ అహంకార పని చేయనివ్వట్లేదు. ఒక్కొక్కరు ఓడిపోతున్నారు దేవతలు. కానీ ఇంద్రుడు కొంచెం బుద్ధిమంతుడండి, అందుకే వాడిని నాయకుడు అన్నారు. నాయకుడంటే మిగిలిన వారితో పాటు మూర్ఖముగా వెళ్ళువాడు అని కాకుండా, వాళ్ళు మూర్ఖంగా వెళ్ళినా ఆయన తెలివిగా ఉండేవాడెవడో వాడు నాయకుడు అనాలి. కనుక ఆయన వచ్చి కిమిదం యక్షమితి, ఇతనెవడు అని తెలుసుకుని ఆయన గడ్డి పరక మీద ఎక్స్పెరిమెంట్లు చేయలేదు. మరి చెయ్యకుండా ఏం చేశానంటే, మోకాళ్ళ మీద కూర్చొని 2 చేతులు దౌజలించి, అయ్యా మీరు ఎవరు అన్నాడు. ఆ శరణు వేడగానే ఒక్కసారి అంతర్ధానమైపోయాడండి. అంతర్ధానమై ఆ స్పేస్ మాత్రం అలాగుంది. ఆయన అంతర్ధానమైన ఆకాశంలో ఒక వింత జరిగిందిట. సతస్మిన్నేవాకాశే స్త్రియమాజగామా. ఆయన అంతర్ధానమైన చోట ఒక స్త్రీమూర్తి వ్యక్తమైంది. ఒక్కసారి ఒక స్త్రీ వ్యక్తమైందిట. యక్షుడు ఇంతవరకు ఉన్న చోట ఒక స్త్రీ వ్యక్తమైంది. ఆవిడెవరంటే
బహుశోభమానాం ఉమాం ఐమవతీం తాం హోవాచ కిమేతద్యక్షమితి. ఇది ప్రశ్న. ఆవిడ పేరు చెప్పేశారు ఇక్కడ. అలా కనబడినటువంటి ఆ స్త్రీమూర్తి స తస్మిన్నేవ ఆకాశే. ఆకాశం అంటే స్పేస్. ఏ మహాజ్యోతిష్స్వరూపంలో అంతవరకు యక్షుడు కనబడి తిరిగి అంతర్ధానమయ్యాడో ఆ చోటే ఒక స్త్రీ కనబడింది. ఆవిడ బహుశోభమానాం ఉమాం హైమవతీం అన్నారు ఇక్కడ. బహుశోభమాన, ఈ 3 వాక్యాలు గొప్ప మంత్రం వంటిదండి. ఆవిడ పేరేమిటంటే ఉమా. ఆవిడ హైమవతి. హైమవతి అంటే హిమవత్ పర్వతరాజ పుత్రి, అంటే పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యాప్రదాయిని. పర్వతరాజపుత్రి అంటే పార్వతి అంటే అర్థం ఏమిటో హిమవత్ తనయ గనక హైమవతి అన్న అదే అర్థం. ఆవిడ బహుశోభమాన, ఒక్కరే అయినా అనేక విధములుగా శోభిల్లుతూ ఉంటారు. నిన్న చెప్పినటువంటి ఏకోహం బహుశ్యాంలో బహుశ్యాం అంతా ఆవిడ పని. ఏకాహ అహం అనే సంకల్పశక్తి రాగానే బహుశ్యాముగా వచ్చినటువంటి ఈ తల్లే. అందు బహు శోభమాన, ఎంత అందమైన వాటి వేశారండి. శోభమాన, శోభ అంటే సౌందర్యం. బహుశోభ, అనేక విధములుగా అందం ఉంది ఆవిడికి. ఏమిటా అందం అంటే సూర్యుల్లో వెలుగు రూపమైన అందం, అగ్నిలో వేడి రూపమైన అందం, ఇలా సృష్టిలో ప్రతిదానియందు దాని లక్షణ రూపమైన అందం, అదే శోభ. ఆ శోభలు ఎన్ని? బహుశోభమాన, అదే సౌందర్య లహరి, అదే త్రిపుర సుందరి అని చెప్పబడుతున్న మాట బహుశోభమానాలో ఉందండి. ఆవిడెవరు? హైమవతి అంటే హిమవంతుని రాజపుత్రిగా వచ్చింది. అంతేకాదు హైమవతికి మరొక అర్థం ఉంది. హేమభావం హైమం. హేమం అంటే స్వర్ణం, స్వర్ణం అంటే కాంతి స్వరూపిణి అని అర్థం ఇక్కడ. అదే హిరణ్యవర్ణం అంటే అర్థం ఏమిటో హైమవతి అంటే అదే అర్థం ఇక్కడ. కానీ హైమవతి అంటే మహా తేజస్వరూపిణి. ఆ తేజస్వరూపిణ ఉన్నటువంటిది ఆవిడ ఉమా. ఉమా అనే మాట చాలా విశేషమైన భావం. అంతవరకు కనబడ్డ పరమాత్మ ప్రణవస్వరూపుడు, ఓంకార రూపుడు. అకార ఉకార మకారం అయితే అందులోనూ ఉకార మకార అకార రూపిణిగా ఈవిడొచ్చింది. అదే ఉమా అని చెప్పబడుతున్న శక్తి స్వరూపం వ్యక్తమైంది. ఉపనిషత్తులో శ్రీ విద్య అంటే ఇదండి ఇక్కడ. అందుకే స్తుతీనామూర్ధానౌ దదతి తవయౌ శేఖరతయా అని శంకర భగవత్పాదుల వారు చెప్తూ, వేదకాంతల శిరస్సుపై నువ్వు ఉన్నావమ్మా అన్నాడు. వేదకాంతల శిరస్సు అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్లో అమ్మవారి పాదములు ప్రకాశిస్తున్నాయంటే అర్థం ఏంటి? ఉపనిషత్తుల్లో అమ్మతత్వం చెప్పబడుతుంది. అందుకే ఇప్పటికీ 3 ఉపనిషత్తులు చెప్పుకున్నామని ఇవాళ. శ్వేతాశ్వతర, బృహదారణ్యక, కేనోపనిషత్తు. మరి ఉపనిషత్తుల్లో అమ్మవారు ఉన్నారా లేదా చెప్పండి ఇక్కడ. ఎందుకంటే మాకు అమ్మవారి పూజలు, శివుడి పూజలు ఇవన్నీ పురాణాలు అక్కర్లేదు. ఉపనిషత్తులు అంటే అక్కడ కూడా ఇదే ఉందండి అని చెప్తున్నాం ఇక్కడ. కనుక ఆ తల్లిని ఇంద్రుడు ఎప్పుడైతే ఈ విధంగా ప్రశ్న వేశాడో అప్పుడు అమ్మవారు కనిపించి, ఇంతవరకు నువ్వు ఉన్న యక్షుడు ఎవరమ్మా, ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు, నువ్వెవరివి, నువ్వు ఇలా వచ్చేవు, ఇదేమిటి అంటే వెళ్ళిన వాడి గురించి చెప్తోంది. ఏమిటంటే సా బ్రహ్మేతి హోవాచ, ఆమె అతడు బ్రహ్మము అని చెప్పింది. బ్రహ్మము అనగానే మొదటి దానికి కలుపుకుని ఎవడు చెవికి చెవో, కన్నుకు కన్నో, ఇంద్రియములు నడుపుతూ ఉన్నాడో, ఇంద్రియాలకు అందడో వాడు బ్రహ్మము. ఇప్పుడు వచ్చినవాడు బ్రహ్మము. మరి ఎందుకు వెళ్ళిపోయాడమ్మా, ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు, నువ్వెందుకు వచ్చావంటే ఆయన వెళ్ళలేదు, ఆయనే నేనై వచ్చాడు అన్నది ఇక్కడ. ఈ మాట తెలుసుకోవాలండి. ఆయనే నేనై వచ్చాడు అంటే వీడు ప్రశ్నిస్తున్నంతసేపు, ప్రతాపం చూపిస్తున్నంతసేపు ఆయన ప్రశ్నించే స్థానంలో నిలబడ్డాడు. ఎప్పుడైతే సరెండర్ అయిపోయి ఇంద్రుడు ప్రార్థించాడో అప్పుడు అమ్మవారు కనబడ్డారు. అంటే ఎవడు శరణాగతుడు అవుతాడో అప్పుడు భగవంతుడు కరుణ చూపిస్తాడు. ఆయన కరుణ కలిగితే అమ్మ అయిపోతాడు. ఇది రహస్యం ఒకటి. కనుక పరమేశ్వరుడు శరణు వేడినటువంటి ఇంద్రుని పట్ల దయ కలిగి అమ్మవారిగా కనబడ్డాడు. కనుక అమ్మవారు పరమేశ్వరుని యొక్క దయారూపము అంటే ఆయన కరుణ ఒక రూపం ధరించితే అదే అమ్మవారు. కనుక పరమేశ్వరుడు కరుణ కలిగింది. ఎందుకంటే అహంకారం చూపించకుండా శరణు వేడి ఎవరో తెలియజేయండి అని అనగానే అప్పుడు కరుణ కలిగింది. కానీ అహంకారం చూపిస్తున్నంతసేపు అమ్మ రాలేదు, అయ్యా అర్థం కాలేదు. అవునా లేదా? అంటే ఆ దేవతల తమ ప్రతాపం చూపిస్తున్నంతసేపు అమ్మవారు వచ్చారా, మాట్లాడారా? ఇంద్రుడు ప్రతాపం చూపించకుండా శరణాగతుడి నమస్కరించినప్పుడే అమ్మవారు కనబడ్డారు. అంటే అర్థం, ఎవడు అహంకారం విడిచిపెట్టి శరణాగతుడు అవుతాడో వాడికి సాక్షాత్ పరమేశ్వరుని యొక్క శక్తియే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రదానం చేస్తుంది అని ఈ కథలో ఉన్నటువంటి ఆంతర్యం అండి. అందుకే శ్రీ విద్యా స్వరూపం ఇక్కడ చెప్పబడుతోందంటారు పెద్దలు. ఇక్కడ మహేంద్రుడికి అమ్మవారు బోధించిన విద్య అది. ఏమిటి అంటే
ఆయన యొక్క శక్తి చేతనే మీరందరూ శక్తిమంతులు అయ్యారు. ఇంతవరకు శక్తి కలగాలో ఈ చేసాం ఆ చేసాం అంటుంటే అది చెయ్యగలిగినది ఈశ్వరుని యొక్క చిచ్చక్తి వల్ల చేయగలిగారు. ఆ చిచ్చక్తి నేనే. ఆ చిచ్చక్తి ఎవడదో అది ఆయన. కనుక ఆయన వేరు నేను వేరు కాదు. ఆయన యొక్క చిచ్చక్తిని ఈ విషయం నీకు బోధించడానికి ఆ చిచ్చక్తి రూపం ధరించి వచ్చింది. ఈ చిచ్చక్తి సర్వసమర్థురాలు, ఏదైనా చేయగలదు. ఆ సర్వసమర్థమైన శక్తే కరుణ. కనుక పరమేశ్వరుని యందు కరుణకు మరొక పేరు శక్తి, శక్తికి మరొక పేరు కరుణ. కానీ ఈశ్వరుడి శక్తి కరుణ ఒకటేనండి. కరుణ అంటే దయ, శక్తి అంటే సమర్థత. ఈ రెండూ కలిసి ఎక్కడ కలిసి ఉండవు. ఒకడు బాధపడితే ఇంకోటి బాధపడవచ్చు, కానీ వాడి బాధను పోగొట్టగలిగే సమర్థత వాడికి ఉంటుందా అని చెప్పలేం. కానీ ఈశ్వరుడు కరుణలో మనల్ని బాగు చేయగలిగే సమర్థత కూడా ఉంటుంది. అందుకే దయా దాక్షిణ్యాలు అంటూ ఉంటాం. దాక్షిణ్యం అంటే దుఃఖం పోగొట్టగలిగే సమర్థత. దయ అంటే వాడు ఏడిస్తే నువ్వు ఏడవడం. దయ. ఒకడు ఏడిస్తే మనం ఏడుస్తామండి, ఎవడు ఏడుపు వాడిది అంటాం. కానీ అవతల వాడు దుఃఖపడితే మన మనసు కరిగితే దాని పేరు దయ. కానీ వాడు దుఃఖం పోగొట్టగలిగితే దాని పేరు దాక్షిణ్యం. ఇది మన దగ్గర విడివిడిగా ఉంటే పరమేశ్వరుడి దగ్గర రెండు ఒకటే. అందుకే పరమేశ్వరుని చిచ్చక్తియే కరుణ రూపం ధరించి వచ్చినది. ఈ కరుణాశక్తి కలిపితే అమ్మవారి రూపంగా వచ్చి ఆవిడ పేరు ఉమా హైమవతి బహుశోభమాన. ఈ కథలో ఆయన దయే ఆ రూపం ధరించింది అని చక్కగా చూపించారు. ఇలా బోధ చేస్తే ఇంద్రుడికి బుద్ధి వచ్చింది. ఇంద్రుడికి బుద్ధి అంటే మిగిలిన వాళ్ళలో అహంకారం చూపించలేదు ఆయన. అర్థమైంది విషయం. కనుక నాయన అహంకారం విడిచిపెట్టి మీరు మీ పనులు చేసుకోండి. మీ పనులు చేసుకుంటున్న ప్రతిసారి బ్రహ్మము యొక్క శక్తి చేతనే మేము చేయగలుగుతున్నామని భావిస్తూ మీరు చేయగలిగితే ఆ కర్మే ఉపాసన. మీరు చేస్తున్న పనులే జ్ఞానవంతములవుతాయి. కనుక మీరేం పనులు మానేయక్కర్లే. ఆ పనులు నిర్వాహకమంతా బ్రహ్మముదే అని తెలుసుకుని నిరంతర బ్రహ్మస్ఫురణతో, బ్రహ్మస్ఫూర్తితో లేదా భగవత్ స్పృహతో ఉండండి. అదే జీవితం అంటే తెలుసుకోండి. సాధన అంటే ఇదే, మరొకటి కాదు. నిరంతరం ఈశ్వర స్పృహతో బ్రతకడమే సాధన. అదొక్కటి ఉంటే నీ నా అనే భేదములు ఉండవు. అహంకార మమకారాది భ్రాంతులు ఉండవు. ఇది తెలుసుకోవాలి. ఆ ఇంద్రియాలు ఇప్పుడు ఒకటి ఉంటాయి, మరొకప్పుడు మరొకటి ఉంటాయి, శరీరం మారుతూ ఉంటాయి. చిచ్చక్తి మాత్రం ఎప్పుడు ఒకటే. కనుక చిచ్చక్తి శక్తిమంతుడు ఆ ఇరువురిని ఎప్పుడు జ్ఞప్తిలో పెట్టుకోవాలి. కనుక చిచ్చక్తి యొక్క స్వరూపం అక్కడ చెప్పబడుతుందండి. అందుకే చిచ్చక్తి పరబ్రహ్మము రెండు వేరు కాదు. అందుకే చిచ్చక్తి నామాల్లో పరబ్రహ్మస్వరూపిణి అని నామని చెప్పుకుంటున్నాం. ఆవిడే సాక్షాత్ పరబ్రహ్మం అని చెప్పబడుతున్న బ్రహ్మం యొక్క స్వరూపమే ఆవిడ. ఆయన అలా సచ్చిదానందమో ఈవిడ అదే సచ్చిదానందమే. ఆయన లక్షణములే ఈవిడ లక్షణములే ఆయనవి. కనుక చిచ్చక్తి అనే మాట చాలా గొప్పది. కనుక ఒకటికి 10 సార్లు మనం చెప్పుకుంటున్నాం. అలాగా ఈ కేనోపనిషత్ చెప్పిన కథ ప్రకారంగా అమ్మవారి తత్వం మనకు అర్థమైంది. శివశక్తి తత్వం అర్థమైంది. వచ్చినవాడు శివుడు, ముందొచ్చి వినవాడు. ఆయన కరుణ పుట్టి శక్తి వచ్చింది. కానీ శక్తిలో శివుడు ఉన్నాడు, శివుడిలో శక్తి ఉంది. రెండు వేరువేరుగా లేవు అని తెలుసుకుంటూ ఉంటే అప్పుడు ఇంద్రుడు బుద్ధిమంతుడయ్యాడు. ముందు ఏ రూపంలో వచ్చాడు శివుడు? ఇప్పుడు జాగ్రత్తగా విన్నారుగా కథ. ఏ రూపం అండి? యక్ష. జ్యోతి కిమేదం యక్షమితి అన్నారు, కానీ యక్ష రూపంలో వచ్చాడు. ఇదే మీరు పంచాక్షర స్తోత్రంలో నాగేంద్రహారాయ త్రిలోచనాయలో చివరికి యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ. అక్కడ యక్షస్వరూపాన్ని ఎందుకన్నారని ఒకవేళ పొరపాటు ప్రశ్న వస్తే చదివేస్తాం. దానికి సమాధానం ఈ కథండి. ఇక్కడ ఆ యక్షస్వరూపుడుగా కనబడ్డాడైనా. ఇది శివశక్తికి సంబంధించిన అద్భుతమైనటువంటి వృత్తాంతం చెప్పుకోవాలి. అదేవిధంగా ఒక్కొక్కప్పుడు శివుడు వేరుగా శక్తి వేరుగా కనబడగానే మేము అమ్మవారు, ఆయనమో అయ్యవారు ఇలా అనుకుంటుంటాం. పిచ్చిన ఆయనలేరా, అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా వీళ్ళిద్దరూ లేకపోతే ఏదీ లేదు అని తెలుసుకోవాలి అన్నాడు. శక్తి శరీరమధిదైవతమంతరాత్మ జ్ఞానం క్రియాకరణమాసన జాలమిచ్చ ఐశ్వర్యమాయతనమావరణాని చత్వం కిం కిం న యద్భవసి బాలశశాంకమౌళే. ఈ శ్లోకం అటు ఆగమాల్లో ఉంటుంది, పురాణాల్లో ఉంటుంది. ఇదే శ్లోకం. శక్తి శరీరం అధిదైవతం అంతరాత్మ జ్ఞానం క్రియ కరణం ఆసనజాలం ఇచ్ఛ ఐశ్వర్యం ఆయతనం ఆవరణాని చ త్వం 13 చెప్పారు ఇక్కడ. ఇవన్నీ అమ్మా నువ్వు శివునికి ఈ 13 రూపాలతో ఉంటావు. కింకింన యద్భవసి బాలశశాంకమౌళే 13 అని లెక్కకి చెప్పేమే కానీ
శివునికి సంబంధించిన అన్ని వ్యక్తీకరణలు నువ్వేనమ్మా అన్నారు. వ్యక్తీకరణలన్నీ నువ్వే అని. శివుడికి శరీరం నువ్వు. చూడండి గొప్ప మాట. ఏదో పరమాత్మ శరీరం ఉందా? ఆయన శరీర రహితుడు, శరీరాలకు అతీతుడు. ఆయన శరీరమే లేదు. శరీరం ఉంటే పుట్టడం పోవడం అన్నీ ఉంటాయి, ఆయన అవే లేవు. కానీ అలాంటి రూపం లేని శివుడు కూడా ఒక రూపం స్వీకరిస్తున్నాడు. దేనివల్ల? శక్తి వల్ల. కనుక ఆయనకు రూపం దేనివల్ల వచ్చింది? శక్తి వల్లనే కదా. అలాగే శక్తి, శరీరం, అధిదైవతం. అలాగే మనకు దేవతా రూపంలో కనబడ్డాడంటే ఆ శక్తి యొక్క స్వభావం చేతనే. కనుక ఆయన వ్యక్తం కావాలంటేనే శక్తి వల్లనే వ్యక్తమవుతాడు. అందుకే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభుత్వం దగ్గర అదే. అలాగే ఆయన యొక్క ఆవరణలు అంటే పూజించే ఆవరణలు కానీ, అదేవిధంగా ఆయన ఆసనము, కూర్చున్న చోటు కానీ, ఆయన ఇచ్ఛ అంటే ఆయన యొక్క సంకల్పశక్తి కానీ అన్నీ నువ్వేనమ్మా. ఒకటేమిటి రెండేమిటి? ఏది కాదు చెప్పు నువ్వు చంద్రశేఖరునికి. కిం కింని యద్భవసి బాలశశాంకమౌళి. హే, ఆ చంద్రశేఖరుడు ఏమి కావు నువ్వు, అన్నీ నువ్వే అయి ఉన్నావు అని చెప్పాడు. దీన్ని బట్టి శంకరుడికి సర్వస్వం అమ్మవారే, ఆమెకు సర్వస్వం శివుడే. వారిద్దరికి ఉన్నటువంటి అవిభాజ్యం అంత విషయం. అందుకే ఆ శక్తి చేతనే ఇన్ని విధాలుగా వ్యక్తమవుతున్నాడు. అది తెలియ కొంతమంది వాళ్ళిద్దరూ వేరుగా అయిపోగానే వేరు అనుకుంటారు. ఒకప్పుడు బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడికే అజ్ఞానం కలిగిందిట. ఎందుకు అంటే అందరూ వచ్చి ఎవరు పరతత్వం అని అడిగారు. ఒకప్పుడు దేవతలందరూ ఆయన్ని అడిగితే ఇంకా డౌటా నేనే అన్నట్టాను. అలా అనిపిస్తుందండి. ఎందుకంటే చాలామంది వచ్చి ఆయన నుంచి వేదములు పొంది ఆహా ఓహో అంటూ ఉంటే అంతా నా 4 తలకాయలని, ఒక్క తలకాయ ఆలోచించని ఏం ఐడియా అని కొట్టుకుంటామని 4 తలకాయలు మరి ఉంటే ఏం చేస్తాం. అలాంటి ఆయన దగ్గరికి వచ్చి పరతత్వం నేనే అనగానే అక్కడున్న ఒక ఆయన ఒప్పుకోలేదు. ఆయన విశ్వంసతో ఉన్నట్టు మఖపురుషుడు. ఇది సత్యం కాదయ్యా, యజ్ఞం వల్ల సర్వం గొప్పది కనుక నేనే గొప్పవాడిని అన్నారు. ఇలా తర్జన భర్జన జరుగుతూ ఉంటే ఒకసారి వేదములను అడిగితే పోలే అన్నారు. ఇలాంటి కథలు పురాణాల్లో చెప్తున్నది ఉపనిషత్ కథతో సమానం. అహంకారం కూడదని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం. అహం అనే మాట పరమేశ్వరుని యొక్క చైతన్యం తప్ప నీ బుద్ధి నిర్వాహకం, నీ శరీర నిర్వాహకం కాదు. కనుక ఒక అహంకారం ప్రమాదకారి, ఒక అహంకారం మోక్షకారి. కనుక దేహోహం అనే అహంకారం సంసారంలో పడేస్తుంది. బ్రహ్మైవాహమస్మి అనేది ముక్తినిస్తుంది. ఇక్కడ అంటే అహం బ్రహ్మముది అని తెలుసుకుంటే అహంకారం ఎక్కడికి పోయింది? బ్రహ్మముతో ఐక్యమైపోయింది. ఇక్కడ అది వస్తే ముక్తే. అంతేగాని మన బుద్ధి, మన శరీరం, మన ప్రాణం, మన ఇంద్రియాలతో అహం ఐక్యమవుతున్నంతకాలం ప్రమాదహేతువే. అది అక్కడ సూత్రం ఉంది మొత్తానికి. వీళ్ళిద్దరూ అలా వాదించుకుంటూ ఉంటే ఋషులు అక్కడుంటూ వాళ్ళు అసలే సందేహం తీర్చుకోవడానికి వస్తే మరింత సందేహం కలిగింది. వాళ్ళు కొట్టుకుంటుంటే అప్పుడు ఒక మాట ఎవడికో తోచింది. వేదాలను అడిగితే పోలే అన్నట్టు ఇక్కడ. అప్పుడు ఒక్కొక్క వేదాన్ని పిలిచారు. ఒక్కొక్క వేదం ప్రతిపాదన చేస్తుంది బ్రహ్మం అంటే ఏమిటో. ఇలా చెప్తూ ఉండగా ఇంకా వీళ్ళకి అజ్ఞానం పోలేదని చెప్తూ ఒక్కసారి పరమేశ్వరుడు వ్యక్తమయ్యాడు. అచ్చం ఇలాగే ఆ వ్యక్తమైనప్పుడు ఓహో నువ్వా అన్నట్ట. ఒకప్పుడు నేను ధ్యానం చేస్తూ ఉంటే నా పాల భాగం నుంచి వచ్చావు, నువ్వు వచ్చినప్పుడు రోదనం చేస్తూ వచ్చావు కానీ రుద్రుడిని పేరు పెట్టాను. అంటే నువ్వు నా తర్వాత వచ్చిన వాడు అబ్బాయి అన్నాడు. ఇక్కడ నీ తర్వాత నీకు కనబడ్డాను కానీ నీ ముందు నుంచి ఉన్నాను అయినా నేను. నువ్వు ధ్యానం చేసేవి కనుక నీ ధ్యానం నుంచి వచ్చాను లోకరక్షణ కోసం, నేను ఎప్పుడూ ఉన్నవాడిని అని ఆయన తెలియజేశాడు. తెలియజేస్తే అన్నట్ట పరేంగిత నిలయంబున కాంతాపరవసుండయుండో ప్రమథనాదుండెక్కడ అవ్యయత్వం ఎక్కడ పరతత్వభావం అతనికి ఎట్లు సమకూరు. శ్రీనాథ మహాకవి వాక్యం చెప్తున్నా అక్కడ. పరేంగిత నిలయంబున శ్మశానంలో కూర్చుని ఆడుకుంటూ ఉన్నటువంటి వాడు ఆ కైలాసంలో వల్లకాట్లో కూడా ఒక ఆవిడితో కలిసి నాట్యం చేస్తూ తిరుగుతూ ఉంటాడట. అలా స్త్రీలోలుడైన ఆయన ఎక్కడ, పరతత్వం ఎక్కడ అన్నాడు. వెంటనే ఓంకారం మూర్తి ధరించి బోధించిత్ర. ఓంకారం చెప్తోంది ఇక్కడ. అర్ధశశిభూషణుండు స్వయం ప్రబుద్ధుడు నిత్యోన్నత జ్యోతి అతని సంతత ఆనందశక్తి ఆ సరసిజాక్షి విశ్వజనయిత్రి వారికి వేరు లేదు. ఇది ఓంకారం చెప్పింది. ఎవరనుకున్నావైనా చంద్రలేఖాధరుడు అర్ధశశిభూషణుడు అనగానే పరతత్వం తెలుసుకోమని చెప్పింది ఒకటే మాట. ఆ చంద్రశేఖరుడి త్రినేత్రముడితో ప్రకాశిస్తున్నాడంటే నేను మామూలు వాడు కాడని అర్థమైపోవాలి. 3 కన్నులతో చూస్తున్నాడు అనగానే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని వీక్షిస్తున్నాడు. 3 కాలాల్ని 3 లోకాలని గమనిస్తూ ఉన్నటువంటి వాడు. అంతేకాదు మనకు వెలుగులైన సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఈ 3 తప్ప వెలుగుకు మన సోర్స్ ఉందండి. ఆ 3 తన నేత్రములుగా చేసి లోకాన్ని గమనించుకుంటూ ఉంటాడు. అది త్రినేత్రుడు. పైగా ఆయన చంద్రశేఖరుడు. చంద్రశేఖరుడు అనే మాటకు చాలా లోతైన అర్థం ఉన్నది.
మారిపోయే కళ్ళు 15, మారని కళ 1. మారిపోయే 15 కళ్ళు మీ అందరికీ తెలుసు. పాడ్యము నుంచి పున్నమి వరకు కళ్ళు వృద్ధి చెందుతాయి. తర్వాత ఒక్కొక్క కళ తగ్గుతూ వెళతాయి. ఇన్ని మారుతూ వెళుతున్నాయంటే దీని బేస్ ఒకటి ఉంటుంది. అది లేకపోతే మారడానికి కూడా ఆధారం ఉండదు. కానీ దేన్ని ఆధారం చేసుకుని మారుతున్న కళలన్నీ చూస్తున్నామో అది ఎప్పుడు మారదు. ఆ మారని కళ పేరు సదాకళ, ధ్రువాకళ, అమృత కళ అని 3 పేర్లు. ఆ కళని తన నెలవంకగా పెట్టుకుంటాడు ఆయన. ఆ కళని అంటే శాశ్వతమైన ధ్రువ అయిన అమృత రూపమైన కళని ధరించాడు. అందుకే నేను శాశ్వతుణ్ణి అమృతుణ్ణి అని చెప్పేదే ఆ చంద్రకళ, ఆ శాశ్వతత్వాన్ని చెప్తున్నది. అంతేకాదు మరొక్క రహస్యం, శివుడు ఓంకార స్వరూపుడు. ఓంకార ఒక ఆకారం ధరిస్తే శివుడు. క్రింద నుంచి లెక్క కడితే అకార ఉకార మకారములు శిరస్సు వరకు అయిపోయింది. అని చివరికి నాదం వెళ్ళింది, అది అనంతం. ఆ అనంతమైంది అమృతం. ఆ అమృత కళ అన్నప్పుడు చివరికి వచ్చేటటువంటి అర్ధమాత్ర స్థితాదేవి యానుచ్చార్య విశేషత అని చెప్పుతున్నటువంటి నాదస్వరూపం ఏదిందో అది చంద్రకళగా ప్రకాశిస్తుంటుంది ఇక్కడ. అది చంద్రకళాధరుడు. అందుకే అది అర్థం చేసుకో. శ్మశానంలో ఉంటాడంటే అర్థం ఏమిటి? అన్నీ నశించిపోయినా తానుంటాడని అర్థం. అది తెలుసుకో. ఇక్కడ శాశ్వతుడు. అలాంటి ఆయన యొక్క ఆనంద శక్తి ఆవిడ కనుక. అమ్మవారంటే ఆనందం, అయ్యవారంటే జ్ఞానం. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు. జ్ఞానం ఆనందం వేరుగా ఉండవు. నాకు జ్ఞానం వచ్చిందని ఆయన దుఃఖంగా ఉన్నానంటే అది భ్రాంతి జ్ఞానం అంటారు ఇక్కడ. జ్ఞానం ఉంటే దుఃఖం ఉండదండి. సూర్యుడు వచ్చారు కానీ ఇంకా చీకటి ఉందండి అంటే తమ కంటికి ఏదో అయ్యిందండి అని చెప్పాలి. అవును కదా. కనుక జ్ఞానం ఆనందం కలిసే ఉంటాయి. అందుకే మీకు తెలియకుండా జ్ఞానానందమయం దేవం చెప్పారు కదా. చదువుతున్నవి కొంచెం ఆలోచించమని చెప్పడమే ప్రవచనం తప్ప మీకు తెలియని ఏదో కొత్త విషయం తెచ్చి మీ నెత్తి మీద భారం వేస్తున్నాను మాత్రం అనుకోవద్దు. అంటే మేము ఆలోచించి ఇలా బ్రతకనివ్వండి చాలు అంటే నేను చెప్పలేను. కానీ ఆలోచించాలి అనుకుంటే మాత్రం పనికొచ్చే సబ్జెక్ట్ ఉంది ఇక్కడ. కానీ జ్ఞాన ఆనంద ఆ రెండు. జ్ఞానం ఆనందం ఇప్పుడు వేరుగుండవు. ఈశ్వరుడు జ్ఞానరూపుడైతే ఇప్పుడు ఆనంద రూపిణి. అయితే ఆవిడ జ్ఞానం కాదు. జ్ఞానం లేకపోతే ఆనందం లేదుగా. ఆనందం జ్ఞానం కలిసే ఉంటాయి. అందుకే అతని సంతత ఆనందశక్తి ఆ సరసిజాక్షి విశ్వజనయిత్రి వారికి వేరు లేదు. కానీ భ్రాంతి ఏమనిపిస్తుందంటే వాళ్ళిద్దరు వేరు వేరని. కొందరు అనుకుంటారు మీ దేవుడికి 2 పెళ్ళాలండి. అసలు భార్య ఉన్న దేవుడు ఎవరికి ఉన్నారండి? హిందువులకు తప్ప. ఎంత బాగుందో. కనుక భగవంతుడిని దంపతీ భావంతో ఆరాధించేది హిందువులే. అందులోనే తత్వదృష్టితో ఒక్కడే 2 ఉంటారని కూడా చెప్తున్నా ఇక్కడ. అంటే అమ్మా నాన్న ఉన్న పిల్లలు ఎంత ఆనందంగా ఉంటారో దంపతీ భావంతో భగవంతుడిని ఆరాధించేవారు అంత ఆనందంగా ఉంటారు. మాకు అమ్మా నాన్న ఉన్నారంటే వాళ్ళు ఆడుకుంటారండి. అంతేగాని రేపు పొద్దున భోజనం ఎలాగో, నా పోషణ ఎలాగో భయం ఉండదు. ఎందుకంటే అమ్మా నాన్న ఉన్నారు కనుక. పార్వతీదేవిని అమ్మ అనుకుంటూ శివుడిని అయ్య అనుకునేవారు. బ్రతుకు తల్లిదండ్రులున్న పిల్లల బ్రతుకులో ఆనందంగా ఉండాలండి. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. వాళ్ళు దేనికి ఏడుస్తారు? అన్నమయ్యలా చెప్పగలరు. పుట్టుభోగులము మేము భువి హరిదాసులము నట్ట నడిమి దొరలు నాకియ్యగలనా అని చెప్పాడే. అంత ధైర్యంగా చెప్తారు. అంత ధైర్యంగానే సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి అని చెప్పాడు త్యాగయ్య. భక్తుడికి ఉన్న గట్స్ మరెవరికి ఉండదండి. అందుకే ధైర్యం కావాలంటే భక్తులుగా మారిపోవాలి. భక్తి ఉందండి కానీ ధైర్యం లేదంటే గ్యారంటీ భక్తి కదా ఇక్కడ. అందుకే భక్తి యొక్క ప్రధాన లక్షణం నిర్భయం. అందుకే ప్రహ్లాదు నుంచి పరిచయం చేస్తూ నారదుల వారు నిర్భీకుండు ప్రశస్త భాగవతుండనని ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిఫికేషన్ ఏమిటంటే అభయం సత్వ సంశుద్ధి. 16వ అధ్యాయంలో భగవానుడు చెప్తున్నాడు. మొదటి పదమే అభయం చెప్పాడు ఇక్కడ. అభయం, భయం, భక్తి కలిసి ఉండవు. నీకు భయం భక్తి లేదురా అంటారు. అక్కడ భక్తి హెల్తీ ఫియర్. భగవంతుడు ఉన్నాడు కనుక నా చేత తప్పు చేయబడకూడదు అని భావించే భావం హెల్తీ ఫియర్ అక్కడ. అదే అంతే. అదే ప్రతిదానికి భయపడిపోతూ ఆ దేవుడికి దండం పెట్టి ఈ దేవుడికి దండం పెట్టకపోతే ఏమనుకుంటాడు అని భయం ఒక ఆమెకి. కారణం తత్వజ్ఞానం లేకుండా బ్రతకడం వల్ల. చెప్పబోతే మా లెవెల్కి వద్దులేండి అదొకటి. తెలుసుకోరు, లేనిపోని భయాలు. తత్వం తెలిస్తే ఈ దేవుడు ఆ దేవుడు లేడండి. అంతా చేసి ఒకటే పరమాత్మని తెలుసుకుని ఏ దేవుడికైనా దండం పెడతాం. ఇది తెలుసుకోగలిగితే. దేవుడిలో దేవ అనిపించుకునేది ఆ పరమేశ్వరుడిగా. అందుకే నచేత్ ఏవం దేవహ నకలు కుశల స్పందితుమపి. దేవహ అంటే శివుడే, దేవి అంటే శక్తి. ఆవిడ పేరు దేవి, ఆయన పేరు దేవహ. ఆయన పేరు శివ, ఆయన పేరు శివ, ఆవిడి పేరు శంకర్, ఆయన పేరు శాంకరి, ఈవిడి పేరు నారాయణ, ఆయన పేరు నారాయణి, ఈవిడి పేరు నారాయణీ నాదరూప. చూస్తున్న పుంలింగములన్నీ ఆయనవి, స్త్రీలింగములన్నీ కలిపి ఈవిడివి. ఆ శక్తి యొక్క లక్షణం విస్తరించడమే అది చూపిస్తున్నాడు.
కనుకనే ఒక్కొక్కప్పుడు భేద దృష్టి అజ్ఞానం చేత వచ్చినా భగవంతుడి దయ వల్ల తొలగిపోవాలి. ఎందుకంటే రెండుగా కనబడగానే రెండు అనిపిస్తాయండి, ఏం చేస్తాం, మరి రెండుగా ఎందుకు కనబడ్డామని కూడా అడగచ్చు. అలా ఒకప్పుడు సనక సనందనాదులే బయలుదేరి జ్ఞానం పొందాలని బయలుదేరారు. వాళ్ళకి ఎప్పుడు జ్ఞానమే. వాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా జ్ఞానం గురించే వినాలనుకుంటారు, జ్ఞానం గురించి అనాలనుకుంటారు, జ్ఞానం గురించి అంటూ ఉంటారు. అలా వీళ్ళు కైలాసానికి వెళ్ళారు. ఎందుకంటే పరమేశ్వరుడు శివాజీ గురువే నమః ఆది గురువు ఆయనే కదా, ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆ వెళ్ళిన సమయం ప్రదోషకాలం. ఆ సాయంకాలం వెళ్ళేటప్పటికల్లా కైలాసంలో నాట్యం చేస్తున్నాడు పరమేశ్వరుడు. ఈయన దగ్గరికి ఆమె జ్ఞానానికి వచ్చాం అనుకున్నారు. ఎందుకంటే చుట్టూ బోళ్ళంతమందిని వేసి కూర్చున్నాడు. అనేక మంది జనాలతో గోష్ఠి చేసేవాడు జ్ఞానం ఏం చెప్తారండి, వాడికి బహిర్ముఖత్వమే, లోక వ్యవహారాలే అయిపోతాయి. ఇంత వ్యవహారం, అంతమంది కూర్చున్నారు. మధ్యలో వేదిక మీద వాళ్ళ ఆవిడతో పాటు నాట్యం చేస్తున్నాడు. ఒక స్త్రీతో పాటు ఆనందిస్తూ ఆవిడ భంగిమలకు మురిసిపోతూ తాను భంగిమలు చూపిస్తూ నాట్యం చేస్తూ ఉంటే దూరం నుంచి చూసిన సనక సనందనాదులు మనం తప్పు చోటుకు వచ్చాం, ఇక్కడ మనకి జ్ఞానం లభించదు అనుకుని వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇంత హడావిడిలో వాళ్ళు వచ్చిన సంగతి కూడా ఎవరు పట్టించుకోలేదు. ఈ నాట్యం చేస్తున్నాడు కనుక ఆ గోల్లో ఈయన పట్టించుకోడని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆయన ఇటు నాట్యం చేస్తున్నాడు కానీ గమనిస్తున్నాడు. వీళ్ళు దిగి కొంత దూరం వచ్చేటప్పటికల్లా కైలాసంలో ప్రశాంతంగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది, ఎవ్వరూ లేరు. అలాంటి చోట నుంచి కొంచెం చూడగానే ఒక పెద్ద మర్రి చెట్టు కనబడింది. అది 75 యోజనాల పొడవు, 100 యోజనాల విస్తీర్ణం కలిగి ఉందిటండి. అంత శతయోజన విస్తీర్ణమైనటువంటి అద్భుతమైన వటవృక్షం చూశారు. ఆ మర్రి చెట్టు కింద కుర్రాడు కూర్చున్నాడు. ఇక్కడేదో ప్రశాంతంగా ఉంది, ఈయన దగ్గరికి వెళదామని వెళ్ళారు. ఆ కుర్రవాడి దగ్గర మాత్రం తలలు పండిపోయిన వాళ్ళు కొంతమంది కూర్చున్నారు. ఇది మాకు సరిపోయింది. అక్కడంతా గోల, అక్కడేం జ్ఞానం వస్తుంది, ఇక్కడ వచ్చే అవకాశం ఉందని చెప్పి చూస్తున్నారు. పోయిన ఆయన పెద్ద లెక్చర్ ఇస్తున్నాడేమో, దూరంకి వినబట్టే దగ్గరికి వెళ్ళి విందామంటే ఏ మాట లేదు. ఇక్కడ చిత్రం ఎంత ఆశ్చర్యంగా ఉంది. వటతరోర్మూలే వృద్ధా శిష్యా. ఆ వటవృక్ష మూలంలో శిష్యులందరూ తల్లపండిపోయిన వారు. కూర్చున్నవాడు గురుర్ యువ. పోనీ పాఠం చెప్తున్నాడా, గురోస్తు మౌనం వ్యాఖ్యానం, మౌనంగా ఉన్నాడైనా. శిష్యాస్తు చిన్న సంశయా, శిష్యుల సందేహాలన్నీ తీరిపోయాయి. ఎవరండి ఈ గురువు ఇంత గొప్పగా ఉన్నాడని వీళ్ళు మఠం వేసి కూర్చున్నారు అని చూస్తూ ఉన్నారు. వీళ్ళకి మొత్తం అజ్ఞానం పోయి, అంటే అంతకుముందు ఉందనా అర్థం, ఏదో ఉండేది, అది తొలగిపోయి సంపూర్ణమైన అనుభవానికి వచ్చి 2 చేతులతో నమస్కరించుకున్నారు. సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి. ఇదేమిటండి, దక్షిణామూర్తి అని మగాడిని చెప్తూ లలితా సహస్రనామాలు పెట్టేశారు. అది నేను బాగుందా, అర్థం ఉందా? వాళ్ళకి మొదట అనిపించింది, తర్వాత బుద్ధి వచ్చింది. అక్కడ ఎవరు ఇద్దరు అనుకున్నామో అతడి ఒక్కడిగా ఇక్కడ కనబడ్డాడని జ్ఞానం వచ్చేసింది వాడికి. ఇక్కడే అంటే ఇద్దరుగా కనబడ్డా ఒక్కడే, ఒక్కడిగా కనబడ్డా ఇద్దరే. అది ఒక్కడిగా కనబడ్డా ఇద్దరే, ఇద్దరుగా కనబడ్డా ఒక్కడే. ఈ సూత్రం ఎందుకంటే మరీ పెద్ద పెద్ద విషయాలు గుర్తుండకపోయినా ఈ 2 వాక్యాలు గుర్తుండడానికి ఏం కష్టం అండి. ఒక్కడుగా కనబడ్డా ఇద్దరే, ఇద్దరుగా కనబడ్డా ఒక్కడే. కనుక ఇద్దరా కనబడ్డవాడు ఒక్కడే అని ఒక్కళ్ళు ఇద్దరు కనబడ్డాట. ఇది ఆలోచించవలసిన అంశం. ఇవాళ మన దక్షిణామూర్తి పూజ చేస్తున్నప్పుడు చిత్రపటంలో అద్భుతంగా ఇద్దరు కనబడ్డారు. అది పరిశీలించడం మొదలెట్టారు వీళ్ళు. ఆ పరిశీలన గమనించుకుంటుంటే వామం కనబడట్లేదు, దక్షిణమే మిగిలింది. వామం ఎవరు? వామ దక్షిణాలు, ఎడమ కుడి. అమ్మవారు ఇప్పుడు కనబడట్లేదు, దక్షిణం మాత్రమే. కూడా దక్షిణం ఒక్కడే కనబడుతుంది, దక్షిణామూర్తి. దక్షిణం అంటే కుడివైపు. అయితే దక్షిణం ఒక్కడే మొత్తం కనబడుతుండే, వామం లేదు, ఉందిట. అక్కడ ఇద్దరు కనబడగానే మనకు అజ్ఞానం రావడం వల్ల అజ్ఞానం పోగొట్టడానికి ఒక్కళ్ళు ఇద్దరు కనబడుతున్నారంట. అది ఎలాగో అంటే ఆయన ఎడమ చెవికి తాటంకం ఉంది, కుడి చెవికి మకర కుండలం ఉంది. మకర కుండలం అంటే మొసలి ఆకారంలోని కుండలం, తాటంకం అంటే చెవి కమ్మలు. ఎప్పుడు దేవతలు, స్త్రీ దేవతలకి తాటంకం ఉంటుంది, పురుష దేవతలకు మకర కుండలం ఉంటుంది. కుడివైపు మకర కుండలం, ఎడంవైపు తాటంకం ఉందిట. ఏమిటిది అంటే తాటంకం ఎవరిది? అమ్మవారిది. అంటే దక్షిణామూర్తి రూపంలోనే అమ్మవారు ఉన్నారని పట్టుకోవాలి. అందుకు ఇప్పుడు దక్షిణామూర్తి మగవాడా ఆడదా? ఒకవేళ ఆయన శివుడు మాత్రమే అయితే లలితా సహస్రనామాలు ఎందుకు పేరు పెట్టారు? అది కూడా స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి, దక్షిణామూర్తి రూపముగా ఉన్నదిట ఆవిడ.
అంటే దక్షిణామూర్తి ఆవిడ లేకపోతే దక్షిణామూర్తి ఎక్కడున్నాడు? ఇందాక చెప్పిన సూత్రం, ఆ ఫార్ములా, శక్తి శరీరం అధిదైవతమంతరాత్మ. ఆయన ఒక రూపంతో కనబడాలంటే ఆవిడ లేకపోతే కనబడ్డు. పైగా ఆయన జ్ఞానం ఇస్తాడు కదా. జ్ఞానం ఎవరు? బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య ఎవరు? పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యా ప్రదాయిని. కనుక మొదటిది మర్చిపోకూడదు, పట్టుకుంటూ వెళుతూ ఉండాలి. పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యా ప్రదాయిని. బ్రహ్మ విద్య ఇచ్చేవాడు దక్షిణామూర్తి కదా. బ్రహ్మ విద్య ఎవరు? ఆవిడే. బ్రహ్మ విద్య అంటే అర్థం ఏమిటి? అదొక్కటి చెప్పండి. బ్రహ్మమును తెలియజేయునది. బ్రహ్మము ఎవరు? బ్రహ్మము పరమేశ్వరుడే. బ్రహ్మ విద్య అమ్మవారే. అంటే పరమాత్మను తెలియజేయున్నది, పరమాత్మకు వేరు కానిది. కనుక ఆవిడ బ్రహ్మ విద్య అయితే బ్రహ్మము. ఆ రెండు వేరు కాదు. అందుకే కుడి చెవికి మకరకుండలం, ఎడమ చెవికి తాటంగం ధరించి చక్కగా కనబడుతున్నాడు. దానితో బుద్ధి వచ్చింది. అక్కడ ఇద్దరని మనం ఏదో పెద్ద గోల అనుకున్నాం, కానీ ఏ గోళ లేకుండా ఉన్న ఒక్కళ్ళో ఇద్దరున్నారనే విషయం తెలిసిద్దండి ఇక్కడ. కనుకనే శివుడు ఏ రూపం ధరించినా ఇద్దరు కలిసే ఉంటారు. అమ్మవారు ఏ రూపం ధరించినా ఇద్దరూ కలిసే ఉంటారు. అది అలాగో మళ్ళీ పరిశీలిద్దాం. మొత్తానికి ఇక్కడ చెప్తున్న ఈ విషయంలో చిచ్చక్తి అనే విషయం గురించి మంత్రశాస్త్రం సాధనాపరంగా అద్భుతమైన మాట చెప్తుంది. ఎందుకంటే ఎన్ని శక్తులకు చెప్పుకున్నా చిచ్చక్తి అనే మాట చాలా అందంగా ఉందండి. అసలు శక్తి చిచ్చక్తే. మిగిలిన శక్తులను ఆవిడ యొక్క రూపములే. రకరకాల శక్తులుగా వ్యక్తమవుతుంది. మిగిలిన శక్తులంటే మిగిలిన శక్తులు కూడా మూడేనండి, పెద్ద గోలపడక్కర్లేదు. ఆ మూడు శక్తులు ఇచ్ఛా, జ్ఞాన, క్రియ. ఇది కూడా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అంటున్నాం ఇక్కడ. ఇచ్ఛా జ్ఞాన క్రియలు అనేవి మీ ప్రతి పనిలో కనబడుతుంటాయి. మీరు గమనించండి, ప్రతి పనిలో. ఇక్కడికి రావాలనుకున్నారు మీరు, అది ఇచ్ఛ. ఎలా రావాలో జ్ఞానం ఉంది కదా, వచ్చారు. రావడం అనే క్రియ జరిగిందా లేదా? ఇలా ప్రతిదీ కూడా ఒక వంట వండారన్నా వండాలన్న ఇచ్ఛ, వండగలిగే జ్ఞానం, వండడం అనే క్రియ, ప్రతి పని ఈ మూడే. మన ప్రతి పనిలో ఈ మూడు కనబడితే పరమేశ్వరుడు చేసే పనిలో సృష్టి స్థితి లయాది కృత్యములకు కూడా ఉండవలసిందేంటి? ఇచ్ఛ, జ్ఞాన, క్రియ. ఇచ్ఛా జ్ఞాన క్రియల కంటే ముందు ఉండవలసినది చిచ్చక్తి. ఈ చిచ్చక్తితో ఉన్న ఈశ్వరుడికి చిచ్చక్తి వల్ల ఏకహ అహం బహుశ్యాం, నేను ఎన్నో అవుతాను అనుకోవడానికి కారణం చిచ్చక్తి. చిచ్చక్తి నేను ఎన్నో అవుతాను సంకల్పశక్తిగా వచ్చింది. ఆ సంకల్పం తర్వాత వచ్చిన శక్తులు ఇచ్ఛ, జ్ఞాన, క్రియ. చూశారు అక్కడ చక్కగా మూడు చెప్పబడుతున్నాయి. కనుక ముందు చిచ్చక్తి, సంకల్పశక్తి, ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తి. ఎప్పుడు శివుణ్ణి ఆరాధించిన చిచ్చక్తి సమేతంగా చూస్తూ ఆ రెండూ కలిసే ఈ మూడింట్లో కనబడుతున్నాయి. ఇచ్ఛా, జ్ఞాన, క్రియల్లో కూడా ఆ రెండూ కనబడుతున్నాయి. కనుక ఇచ్ఛా, జ్ఞాన, క్రియల కంటే ముందున్న సంకల్పశక్తిని ఆదిశక్తి అని అంటారు ఇక్కడ. ఆదిశక్తి అని మాట. ఇప్పుడు ఆది పరాశక్తి అంటుంటాం కదా, అది ఆది పర అయినటువంటి శక్తి. ఆ సంకల్పం యొక్క రూపము లలిత. లలిత ఉపాసన అంటే శివ సంకల్పాన్ని ఉపాసించడం. శివుని యొక్క సంకల్పశక్తి లలిత. అలాగే శివ అనే పేరే నిన్నటి వరకు ఒక అర్థం చెప్పుకున్నాం కదా, ఏమని? శుద్ధమైనవాడు. మళ్ళీ నేనే చెప్తా. శుద్ధమైనవాడు, మూడు గుణాలకు అతీతుడు, ప్రపంచానికి అతీతుడు, శాశ్వతమైనవాడు, శాంతమైనవాడు, శుద్ధమైనవాడు, క్షేమమైనవాడు, మంగళస్వరూపుడు. అబ్బా, వింటున్న ప్రతివి బాగున్నాయి కదండి. శుద్ధము, శాంతము, క్షేమము, మంగళము, ఇన్ని అనే బదులు ఒక్క మాట అంటే సరిపోలే, శివ అంతే ఇక్కడ. అలాంటి శివశబ్దానికి మరొకర్థం శాస్త్రం చెప్తుంది. ఇవన్నీ శాస్త్రమే. వశకాంతవు శివస్మృత. వశకాంతవు శివస్మృత. వశకాంతవు అనే ధాతువు నుంచి వచ్చిందిట. అంటే ఇచ్ఛ అని అర్థం, స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛతో అన్నీ తన వశంలో పెట్టుకుంటాడు గనక ఆయనకు శివుడు అని పేరు. సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివయుతి స్మృత. అన్నీ ఎవడి కంట్రోల్లో ఉన్నాయో వాడు శివుట్ట. ఒక్కటి మనకు అర్థమైపోయింది చూస్తూ ఉంటే, మన కంట్రోల్లో ఏవీ లేవని. ఇది అర్థమయ్యేటప్పుడు జీవితం అయిపోతుండేది. అదే బాధాకరం. ముందే బుద్ధి తెచ్చుకుంటే హాయిగా ఉండొచ్చు ఆయన కంట్రోల్లో. కనుక సర్వం వశీకృతం, అన్నీ తన వశంలో పెట్టుకున్నవాడు. అలాగే వశ అనేటటువంటి దానికి ఇచ్ఛ. కనుక శివ అంటే ఇచ్ఛాశక్తితో కూడినవాడు అనేది. ఎందుకంటే ముందు ఆయన ఇచ్ఛ చేస్తేనే కదా అన్నీ జరిగాయి. ఇచ్ఛాశక్తికి మరొక పేరే కామం. కామ, ఇచ్ఛా, సంకల్పం మూడు దగ్గరే. కానీ ఇచ్ఛాశక్తితో కూడినవాడు శివుడు. ఆయన కామంతో సృష్టి చేయాలనే కామించాడు గనక కామేశ్వరుడు అని చెప్పబడుతున్నది. ఆ కామరూపమైన శక్తిని కామేశ్వరి అంటున్నాం. ఇది మామూలు మనం అనుకునే కామం గనక కాదు గనక మహాకామ, మహాకామేశ్వరి. ఇదే కామకామేశ్వరి తత్వంగా మనం ఉపాసన చేస్తున్నామండి. ఈ శబ్దములో ఉన్న వైశిష్ట్యం అంత గొప్పది. అలాగా వారు ఉభయుల యొక్క అన్యోన్యమైనటువంటి ఆ స్థితిని మనం ధ్యానిస్తూ ఆ ఇచ్ఛాశక్తితో ఇన్ని రూపములు ధరిస్తూ ఉన్నటువంటి వాడు గనక ఇచ్ఛాశక్తితో ఉన్నవాడు
అని నమస్కారం చేసుకుంటూ చిచ్చక్తి పరమేశ్వరస్య విమల చైతన్యమేవోచ్యతే సచ్చేవాశ్చ జడాపరా భగవతస్తిత్వ అవిద్యాత్మిక. శివుని యొక్క శక్తి కేవల చైతన్య స్వరూపిణి. ఆ చైతన్యాన్ని తెలియకుండా ఉపాధులు నేను అనుకున్న అజ్ఞానం ఆవరిస్తుంది. అది జడరూపమైన అవిద్య అని చెప్పబడుతుంది. అంటే చిచ్చక్తి గురించి చెప్తూ మహానుభావులు అప్పయ్య దీక్షితుల వారు శివశక్తి తత్వాన్ని ప్రబోధం చేస్తూ గొప్ప మాట అన్నారు. శంభోర్ జ్ఞాన క్రియేచ్ఛా బలకరణ మనశ్శాంతి తేజశరీర స్వర్లోకాగార దివ్యాసన వరమహిషి భోగ్యవర్గాదిరూప సర్వైరేతైరుపేత స్వయమపి చ పరబ్రహ్మణస్తస్య శక్తి సర్వాశ్చర్యైక భూమి మునిభిరభినుత వేదతంత్రాభియుక్తై. ఈ శ్లోకంలో అమ్మవారి తత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఉన్నటువంటి వారు అప్పయ్య దీక్షితులనే మహాయోగి. ఆయన చెప్తున్నదంటే శంభోహో శివుని యొక్క జ్ఞాన క్రియ ఇచ్ఛ. ఇందాక చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుంటే శ్లోకం అర్థమైపోతుంది. జ్ఞాన క్రియ ఇచ్ఛ బల కరణ. కరణ అంటే ఎక్విప్మెంట్స్, సృష్టి చేయగలిగిన పరికరములు పరమేశ్వరుడికి. ఆ శక్తి ఆ పరికరాలుగా వచ్చింది. ఆ పరికరాల ద్వారా పని అనే శక్తి కూడా ఉంది. అది అందుకే జ్ఞాన క్రియా ఇచ్ఛా బల కరణ మనః. పరమేశ్వరునికి మనస్సు ఉంటుందా? ఈ శక్తి ఆ మనస్సుగా ఉంటుంది దానికి. అలాగే శాంతి, తేజ, శరీరం, దివ్యాసనం, ఆయనకుండే లోకం, స్వర్లోకం అన్నారు. స్వర్లోకం అంటే స్వర్గలోకం అని కాదు, దుఃఖస్పర్శ లేని లోకం అంటే కైలాసాది లోకములు. ఆ లోకములు అమ్మవారి రూపములే. అదే లోకం కనబడేది ఉంది అంటే శక్తి వల్లనే అన్నీ కనబడతాయి కనుక పరమేశ్వరుని లోకం కూడా శక్తి స్వరూపమే. ఆయన మాయాశక్తి చేతనే ఆ లోకములు కూడా సృజించాడు. ఆయన సంభవామి ఆత్మమాయయ అన్నట్లుగా తనదైన మాయాశక్తి చేతనే కైలాస వైకుంఠాది లోకములు సృజింపబడ్డాయి శక్తి చేతనే. అందుకే స్వర్లోకాగార దివ్యాసన, ఆసనం కూడా శక్తి వల్లనే ఏర్పడింది. ఆ శక్తే ఆసనంపై వరమహిషి, పట్టపురాణిగా ఆవిడే కూర్చుంది. అలాగే సృష్టిలో మనం అనుభవించే సమస్త వస్తువులుగా ఆ తల్లే ఉన్నది. అది పరబ్రహ్మణస్తస్య శక్తి. ఆ పరబ్రహ్మం యొక్క శక్తి అది ఎలాంటిదంటే సర్వాశ్చర్యైక భూమి. గొప్ప మాట చెప్పాడు. అనేక ఆశ్చర్యములకు స్థానం అది. శక్తి తలచుకుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. ఆశ్చర్యంతో మన సంభ్రమానికైనా లోనవుతాం, రెండు చేతులెత్తి నమస్కరిస్తాం. అన్న సర్వాశ్చర్యకర శక్తి, విచిత్ర కార్యకరి. ఎంత ఆశ్చర్యం అంటే మీరు ఎంత ఆలోచించినా ఆలోచిస్తున్న కొద్దీ అంతు పట్టదు, ఆహా అనిపిస్తుంది. అందుకే సర్వాశ్చర్యైక భూమి. అలాంటి శక్తి గురించే మునిభి, మునుల చేత వేద తంత్ర అభియుక్తై, వేదవాక్యములతో తంత్రవాక్యములతో ఆ శక్తిని ఆరాధించిన విధాన్నే తెలియజేశారు అని చెప్తూ చంద్రస్య చంద్రికేవేయం మమేయం సహజా ధ్రువ తస్యాం కర్మాణి జీవానాం జీవా కాలాశ్చ సంచరే. ఈ వాక్యం దేవి భాగవతంలోది చెప్పడం జరుగుతుంది ఇక్కడ. కనుకనే చంద్రస్య చంద్రిక ఇవ, చంద్రుడికి వెన్నెల వల్లనే మమేయం సహజా ధ్రువ, ఆ పరమేశ్వరునికి అంటే పరబ్రహ్మమునకు సహజమైన ధ్రువ అయినటువంటి ఆ శక్తే సమస్త కర్మలు చేస్తున్నది అని అద్భుతంగా తెలియజేశారు. అయితే పరమేశ్వరుని గురించి చెప్తూ మనం పంచబ్రహ్మమంత్రములు చెప్తాం. నిన్ననే పంచధా స్థిత అంటే 5 బ్రహ్మలు. 5 బ్రహ్మలు అంటే సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానం. 5 బ్రహ్మలు అంటే మన 4 తలకాయల బ్రహ్మలు ఊహించకండి. పరబ్రహ్మం యొక్క 5 ముఖములు అవి. 5 ముఖముల్లో 5 పురుషులు సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానం అంటే 5 ముఖములు పరమేశ్వరుడికి ఉంటాయి. 4 ముఖములు వర్తులాకారంగా ఉంటాయి, పైన ఒక ముఖం ఉంటుంది, పైనది ఈశాన ముఖం. మిగిలినవన్నీ కూడా సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఆయా దిశల్లో ఉంటాయి. అలాంటి పంచముఖాలతో పరమేశ్వరుడు ప్రకాశిస్తుంటాడు. అందులో మన సజ్జోజాతం ప్రపజ్జామి సజ్జోజాతాయ వై నమో నమః భవే భవే నాథ భవే భవస్సమాం భవద్భవాయ నమః. నేను 5 మంత్రములకి వ్యాఖ్యానం చెప్పట్లేదు, ఎందుకంటే ఎంత అవసరం అంతే చెప్తున్నాం. 2వ మంత్రానికి వ్యాఖ్యానం చెప్తాను. ఒకవేళ 5 మంత్రాలకి వ్యాఖ్యానం చెప్తే మాత్రం యూనివర్స్ ఫార్మేషన్ అంతా అందులో ఉందండి. విశ్వరహస్య విజ్ఞానం 5 మంత్రముల్లో ఉంది మొత్తం, సామాన్యం కాదు. అంత ఉందని తెలుసుకుంటే చాలు. దానికి సంబంధించి ఎదుర్వేదంలో పంచబ్రహ్మోపనిషత్తు ఉపనిషత్తు ఉంది. 5 ముఖముల గురించి తెలుసుకోవాలంటే దీన్ని బట్టి ఎంత అంతరార్థమో చూడండి. కొంచెం చెప్పబోతే ఎక్కదు మనకి, కానీ అంత జ్ఞానం మాత్రం అక్కడ ఉంది. పంచబ్రహ్మల ముఖాల్లో అంత ఉంది. సజ్జోజాత ఎంత ఉందంటే నిన్న చెప్పుకున్న 5 తెచ్చుకోండి. నిన్న 5 చెప్పుకున్నాం. ఈ 5 ద్వారా పరమేశ్వరుడు వ్యక్తమవుతూ పనులు చేస్తాడు. అందుకు 5 ముఖాలు. ఆయన ముఖం ఏంటంటే ఏ ముఖము లేదు, కానీ ఇన్ని ముఖాలతో నిర్వహించాలి కనుక 5 అయ్యాడు తన శక్తితో. కనుక 5 ముఖాలను స్మరిస్తే చాలు ధన్యులమవుతాం.
అందులో సృష్టికి సంబంధించిన ఒక పెద్ద మంత్రం ఒకటి ఉంది. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమ కాలాయ నమ కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ బలప్రమథనాయ నమ సర్వభూత దమనాయ నమో మనోన్మనాయ నమ. ఇది చెప్తాం కదా, ఇది గొప్ప మంత్రం. ఇది ఇక్కడ తెలిస్తే శివుని యొక్క శక్తులు ఎన్ని రకాలుగా ఉన్నా చెప్తాయి. వీటికి స్త్రీలింగం ఇచ్చివచ్చు. మొదటిది వామ, వజ్రేశ్వరి వామదేవి వామదేవాయ నమో, వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత. అక్కడ వామదేవ అంటే శివుడు, వామదేవి అంటే అమ్మవారు. అందుకే ఆయన పేర్లండి స్త్రీలింగం పెట్టేస్తే అమ్మవారేనండి, అమ్మవారి పేర్లండి పుంలింగం చేసేస్తే అయ్యవారే. ఇద్దరికి ఒకటే పేర్లు, అన్నీ ఇదే. అదేమిటో ఆ రహస్యం మళ్ళీ తెలుసుకుందాం. మొత్తానికి ఇప్పుడు వామ, జ్యేష్ఠ, శ్రేష్ఠ. జ్యేష్ఠ శ్రేష్ఠ గారు ఒకటే తెలుసుకోవాలి. ఇక్కడ జ్యేష్ఠము అంటే పెద్దది, శ్రేష్టం అంటే గొప్పది. ఇవి సృష్టి జరిగే మొత్తం లక్షణాలు చెప్తున్నాడు, శ్రద్ధగా విందాం. దీనికి మళ్ళీ శాస్త్రంలో ఉంది, నేను ఎక్కడి నుంచో తెచ్చి చెప్పక్కర్లే. వామయా విసృజేత్ సర్వం. వామదేవ అంటే వామ అనే శక్తి కలవాడు. వామ అంటే వామయా విసృజేత్ సర్వం, సర్వ సృష్టిని తనందు వ్యక్తపరిచే శక్తి వామ. వమనము అంటే వెలిగ్రక్కుట కనుక సర్వ సృష్టిని తన నుంచి వ్యక్తపరుస్తాడే సృష్టించుట కనుక వామ అంటే సృష్టి చేయడం. జ్యేష్ఠ అంటే గొప్పవాడే పాలించాడు, జ్యేష్ఠయా పాలనాత్ పునః కనుక వామదేవ అంటే సృష్టికర్త, జ్యేష్ఠ అంటే పాలనకర్త. తర్వాత ఏంటంటే వామదేవాయనము జ్యేష్ఠాయ శ్రేష్ఠాయ రుద్రాయ. జ్యేష్ఠ శ్రేష్ఠ రెండు స్థితికారకమైన శక్తి అని చెప్తూ ఉన్నాయి. తర్వాత వచ్చింది రుద్రాయ. రౌద్ర్యా లోకోపసంహారం. రుద్రస్వరూపుడి లోకాన్ని ఉపసంహారం చేస్తున్నాడు. అంటే సృష్టి స్థితి లయలు ఎవడు చేస్తున్నాడు? ఆయన. ఎలా చేస్తున్నాడు? కురుతే స్వేచ్ఛయా ప్రభు. ఈ మూడు తన ఇచ్ఛతో తాను చేస్తాడు. స్వ ఇచ్ఛయ, ఎవడికో లోబడి చేయడు, తనంత తాను తన ప్రిన్సిపల్స్కి తాను లోబడి చేస్తాడు. అందుకే కురుతే స్వేచ్ఛయా ప్రభు. ఇంతవరకు వామ, జ్యేష్ఠ, రుద్ర. జ్యేష్ఠ శ్రేష్ఠ గారు ఒకటే తీసుకోమన్నాను ఇక్కడ. రుద్ర తర్వాత ఏమొస్తుందండి? కాలాయ నమః కలవికరణాయ. కాల, ఎందుకంటే జరుగుతున్న సృష్టిలో కాలం ఒక పెద్ద ఫ్యాక్టర్. సృష్టి స్థితిలన్నీ కాలానికి అనుగుణంగా జరుగుతాయి. ఎప్పుడు పెడితే అప్పుడు కాదు కదా. కాలం కనబడుతుందా? ఇప్పుడు కాలం కనబడట్లేదు, గడియారం చూస్తాం. గడియారం కాలం కాదు, ఒక సూచిక మాత్రమే. కానీ కాలం లేనిది ఏదీ లేదు. ఒక కాలానికి ముగియాల్సిందే. ఎంత వాచి చూసుకొని మీరు తొందరపడ్డా, చూడకుండా నేను తొందరపడ్డా ఎప్పుడు కూడా ముగిస్తాం. అంతే కదా, కాలానికి అందరం లోబడవలసిన వాళ్ళమే. అందుకే కాల అనే శబ్దానికి అర్థం చెప్తున్నాడు. నమ కాలాయ. కాలాయ అంటే కాల్యా కలతి భూతాని. కాల్యా కలతి భూతాని, కలనం. కలనం ఇంకా తెలుగు పోలేదు కనుక సంకలనం అనే మాట వినుంటారు. సంకలనం చేసేవండి అంతా అంటేనే ఒక దగ్గరికి అన్ని సమకూర్చుట. అంటే కాల్యా కలతి భూతాని. ఏ జీవికి ఏ కర్మఫలం ఎప్పుడు రావాలి, ఎవడు ఎక్కడ ఎలా ఉండాలి అని, దేనికి ఎప్పుడు ఏది ఇవ్వాలని పరిణామం కలిగించేదాన్ని కాలం అని పేరు. కాలం అంటే పరిణామ స్వరూపిణి, ఇది అర్థం. కనుక కాలస్వరూపుడి లోకంలో ఈ మూడు చేస్తుంటాడు. అంతేకాదు వికరణ్యా కిరేత్ ప్రభు. కల వికరణ అన్నారు ఇక్కడ. కల వికరణం అంటే ఈ కాలం ప్రకారంగా ఎవడికి ఎప్పుడు ఎక్కడ ఉంచాలనే వ్యవస్థని ఏర్పాటు చేసేవాడు ఎవడో వాడు కల వికరణుడు. బలమప్యన్యయా సర్వం బలం మథ్నాతి చాన్యయా. అందరికీ బలము తానైనటువంటి వాడు. సృష్టిలో ఏది చేయగలిగేమన్నా ఈశ్వరుడు బలం వల్ల. ఇందాక చెప్పుకున్నాం, బలాలు అందరిలో వికిరణం చేస్తాడు ఆయన. బల వికరణాయ నమః అంటే ఎవడికి ఏ బలం ఇవ్వాలో అలా చేస్తాడు. ఒక రైతు చూడండి, పంట పండించిన తర్వాత విత్తనాలు పెట్టుకుని అలా వెదజల్లుతాడు. అలాగే బలములు జీవుల్లో వెదజల్లుతాడు ఆయన అందరికీ. ఏ జీవుడికి ఏ బలం ఎప్పుడు ఇవ్వాలో అలా బలములు వెదజల్లుతాడు. అందుకే బల వికరణాయ నమః. అంతేకాదు ఊరికనే బలం ఇవ్వడమే కాకుండా ఆ బలాన్ని కంట్రోల్ చేస్తాడు, అవసరం తీసేస్తాడు కూడా. అందుకే తపస్సు చేసి బలం సంపాదించే రావణుడి బలం కూడా పోయింది, హిరణ్యకశిపుడి బలం పోయింది. అలాగే మన శరీరంలో ఒకప్పుడు గొప్ప బలాలు అన్నీ ఎత్తిన వాళ్ళమే, ఎత్తలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. కానీ బలం ఇచ్చినవాడు బల ప్రమథనం కూడా చేస్తున్నాడు. అంటే బల ప్రమథనము, బలముల్లో మార్పు చేయుట. బలాయ నమః బల ప్రమథనాయ నమః. తర్వాత దమనం, సర్వభూత దమనాయ నమః. సర్వభూతులు నిగ్రహిస్తాడు, అందరికీ అన్నీ ఇస్తాడు. కానీ ఎవడూ మించిపోయి వాడి ఇచ్ఛానుసారం ఉండలేడు. చూస్తా కంట్రోల్ పవర్, కంట్రోల్ ఉంది ప్రతిదానికి. ఈ చెయ్యికి సరదా పుట్టి గోడ దాకా వెళదామని వెళ్ళదు, ఏం చేస్తాం, ఇక్కడ ఆగిపోవలసిందే. కానీ ప్రతిదానికి ఒక కంట్రోల్ పెట్టాడు చూడండి, రెగ్యులేటర్. అది దాటి వెళ్ళలేవు నువ్వు, అది దమనం అండి. అలా వీడిని వాడిని కాదు, సర్వభూత దమనము. సర్వభూతం అంటే సృష్టిలో ఉన్న వాటన్నిటినీ
దమనం చేస్తాడు. ఇలా నిర్వహిస్తున్నవాడు ఎవడు ఉత్తముడైన సాధకుడో, ఎవడు గొప్పవాడు వాడిని గమనించి వాడు మనస్సులో సంకల్పరూపమైన మనస్సుని క్రమంగా పరమం స్థానం ఉన్నయతి, ఉత్కృష్ట స్థితికి తీసుకువెళ్తాడు ఆయన. ఆ చిట్ట చివరికి వచ్చేలో ముక్తికి దాత అనిపిస్తున్నది. అందుకే మనః సంకల్ప రూపకం నయతే పరమస్థానం, ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు. అది మనోన్మనః అన్నారు ఇక్కడ. ఉన్మన్యాతు మహేశ్వర. మనోన్మనః అంటే అర్థం సంకల్పరూపమైన వీడి మనస్సుని క్రమంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళుట, అది మనోన్మన. దాన్ని మించి మరొకటి లేదండి. ఎందుకు ఉన్నత స్థితి అల్టిమేట్. ఆ స్థితికి ఉత్కృష్టుడైన సాధకుడికి యోగ్యుడైన వాడిని ఆ స్థితికి తీసుకువెళ్తాడు. దీన్ని బట్టి సృష్టి వ్యవహారం చేస్తున్న ఆయన యోగ్యులైన యోగులకి ఉన్మనీ స్థితి రూపంలో ముక్తినిస్తున్నవాడు కూడా ఆయనే. ఒక్క వామదేవాయ నుంచి మనోన్మనాయ వరకు ఎన్ని అందమైన మాటలున్నాయి. ఇప్పుడు ఎన్ని శక్తులు ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. వామ, జ్యేష్ఠ, రౌద్రి, కాళి, కల వికరణి, బల, బలప్రమథని, సర్వభూతదమని, మనోన్మని. ఎన్నండి? 9 నవశక్తులండి శివునివి ఇక్కడ. ఈ నవశక్తులతో మొత్తం నడుపుతున్నవాడు ఆయన. కనుక నవశక్తులతో కలిసినప్పుడు పేర్లు వచ్చాయి. అంటే సృష్టిని వ్యక్తపరిచినప్పుడు వామదేవుడు అయ్యాడు, పాలించినప్పుడు జ్యేష్ఠ శ్రేష్ఠ అయ్యాడు, సంహారముడు రుద్రుడయ్యాడు, కాలస్వరూపుడై కాలుడయ్యాడు, స్త్రీలింగం పెడితే కాళీ అయింది. మనకు తెలిసిన టైము సూర్యుడు చంద్రుడు ఉదయాల మీద ఆధారపడ్డాయి. ఆ రెండూ వదిలిచిన కాలం ఎంత? అదంత పడుతుందా? దాని పేరు మహాకాలం. అప్పుడు ఆవిడ పేరు మహాకాళి. ఇది గమనించవలసిన అవసరం. కానీ ఎప్పుడు వచ్చిన మహాకాళి అంటే మహాకాళుడు ఉన్నాడు ఇక్కడ. ఆవిడ చిత్రం ఏంటంటే ఆయన ఏ వేషం వేస్తే దానికి తగ్గట్టు ఆవిడ తయారైపోతుంది. కానీ మీరు ఎన్ని వేషాలు ఏంటి, నా వేషం ఇదే అని మాత్రం అనదండి ఇక్కడ. ఆయనకు తగ్గట్టుగా అయిపోతుంది. కానీ మహాకాళుడైతే ఆవిడ మహాకాళి, ఆయన భవుడైతే ఆవిడ భవాని, ఆయన శివుడైతే ఆవిడ శివ, ఆయన శంకరుడైతే ఈవిడ శాంకరి, ఆయన నారాయణుడైతే ఈవిడ నారాయణి. అదేమిటో ఇద్దరు ఒకే రూపాలు కూడా ఒకేలా ఉంటాయి. ఆ కాళీ రూపంలో ఆవిడ ప్రశాంతంగా అందంగా అలంకరించి కూర్చోదు. ఈయన ఎంత ఉగ్రంగా ఉంటే అంత ఉగ్రంగా ఉంటుంది. కనుక కొన్ని రూపాలైనా మనం తలంచుకుంటే ప్రతి చోట మీరు గమనిస్తే, ఇప్పుడు మనం కాళీ గురించి విని భక్తిగా కలకత్తాలో వెళ్ళి లేదా దక్షిణేశ్వర్లో రామకృష్ణ పరమహంస పూజించిన కాళీని చూస్తే మనకు ఒక ప్రశ్న వస్తుంది. ఆమె నాలుగు ఎర్రగా పెట్టుకుని 4 చేతులు పెట్టుకుని శివుడి మీద పాదం వేసుంటే, ఇక్కడ స్కూల్లో పిల్లలకు చెప్తున్నటువంటి పాఠాలు ఏమిటి అంటే ఆవిడ బ్లడ్ సక్కర్, నెత్తురు తాగేస్తుంటుందిట. అంతేకాదు మొత్తం నాశనం చేస్తుందిట. అలాంటి వాటిని హిందువులు పూజిస్తారు అని చదవగానే అవి పిల్లలు చదువుతారు. మీరు అలాగూ మన సంస్కృతి గురించి చెప్పరు, వాళ్ళు అపార్థాలు కల్పించి చెప్తారు. కానీ హిందూ దేవుళ్ళు ఇంత భయంకరంగా ఉంటారంటారు. అయ్యే ప్రశాంతంగా పద్మం పట్టుకుని లక్ష్మి గుర్తు రాలేదా? వీణ పట్టుకుని మీటే శారద గుర్తు రాలేదా? సౌమ్య రూపిణి లలిత గుర్తురాలే? వాళ్ళకి దొరికింది కాళీ ఒక్కటేనా? ఆ కాళీ వీళ్ళకేం అర్థమవుతుంది? కనుక ఏ రూపం ధరించినా శివుడు శక్తి కలిసి ఎలా ఉంటారో చూడాలంటే ముందు కాళీ నుంచే ప్రారంభిద్దాం. కాళీ సామాన్యమైన విద్య కాదు, దశమహావిద్యలో మొదటి విద్య. ఏది పట్టుకున్న ముక్తినిస్తుంది. అందుకే ఆ కాళీ ముక్తిప్రదాయని చెప్పిన మహానుభావుడు సాక్షాత్ బ్రహ్మ విద్యా స్వరూపంగా తిరిగిన రామకృష్ణ పరమహంస చాలదు కాళీ గొప్పతనం చెప్పడానికి. ఆయన చెప్తాడండి కాళీ అంటే ఏమిటో. ఒకవేళ మనవాడే గనక ఆయన చెప్తే మీకు అర్థం కాకపోతే మార్గరెట్ నోబుల్ అనే ఆవిడ కాళీ ది మదర్ అని ఒక అద్భుతమైన పుస్తకం రచించారు, చదవండి. అవి చదివి నాకు ఎక్కట్లేదండి అనుకోండి. మన బతుకు మనకు ఎక్కట్లేదు కనుక పిల్లలకి ఎక్కించట్లేదు, వాళ్ళకి చెడు ఎక్కిస్తుంటారు స్కూళ్ళల్లో. దేవుడికి దండం పెట్టాం, దీపాలు వెలిగించాం, పండక్కోసారి పట్టు చీర కట్టుకుని పేరెంటాలు ఇచ్చేసాం, అయిపోయింది హిందూ మతం. ఇదే అండి. నువ్వు తెలుసుకోలేకపోతే నువ్వేం చెప్తావు? హిందువులు దేవతారాధనలో దేవతా నామాల్లో ఎన్ని తత్వములు ఉన్నాయి? ఎందరు దేవుళ్ళు? ఎందుకంటే లోకంలో ఎన్నున్నాయో తెలుసుకో. అందరు దేవుళ్ళు ఉంటారు. సర్వం శివశక్తులు ఉన్నప్పుడు అన్నిట్లోంచి శివశక్తులు వ్యక్తమైతే ఎన్ని దేవీ దేవతలు ఉంటారు? అదే ఆలోచించవలసిన అంశం. ఈ కాళీ సామాన్యురాలు కాదు, శివుని యొక్క ఆద్యాశక్తి కాళీ, మొదటి శక్తిట కాళీ. అందులో శివుడి మీద ఉండిట. మొత్తం కథ అంతా చెప్తే కాళీ కథ చాలా అద్భుతంగాని ఇక్కడ అమ్మవారిని స్మరించుకుంటున్నాం. శివశక్తుల్లో కాళీని మొదట తెలుసుకోవాలి. అదేంటో మీరు చండీ పారాయణ చేసినప్పుడు కూడా మొదట మహాకాళి అంటారు, తర్వాత మహాలక్ష్మి, తర్వాత మహాసరస్వతి. ఇదేం క్రమం అని నేను ఎప్పుడు అడిగామా? సృష్టికారిణి అంటే బ్రహ్మదేవుని పత్ని సరస్వతి అవ్వాలి, మధ్యలో స్థితికి లక్ష్మి, చివరికి ప్రళయంలో కాళి. కానీ మొదట దేనితో ప్రారంభించారయ్యా మీరు? కాళీతో ప్రారంభించారు. అంటే సృష్టి ప్రారంభం కాకముందు ఎక్కడుందో ఆలోచించుకున్నాడు. అది గొప్ప విషయం. సృష్టి ప్రారంభం కాకముందు ఎక్కడుంది? చెట్టు రాకముందు ఎక్కడుంటుంది?
విత్తనంలో ఉంటుంది. కానీ సృష్టి అంతా ఏర్పడకముందు సృష్టి బీజములన్నీ ఒక స్థితిలో దాచబడి ఉంటాయి. అందులో సృష్టి బీజములు లయమై ఉంటాయి. మామూలుగా లయం కాదు, నువ్వు పొడుచుకు వెతికినా కనబడదు. ఒక ఆయన మర్రి చెట్టు చూద్దామని విత్తనం చెట్టు చీల్చి చెండాడేట, కనబడుతుందా? కనబడదు. కానీ మర్రి చెట్టు లేదన్నాడు. ఎలాగంటే ఇక్కడ బీజ రూపంలో ఉంటుంది. అది ఏ కాలంలో బయటకు రావాలో ఆ కాలంలో వస్తుంది. అది అండర్లైన్ చేసుకోవాలి. ఆ కాలం వచ్చే వరకు మరో కాలంలో ఉంటుంది. ఆ కాలం ప్రళయ కాలం, అన్నిటినీ తనలో లీనం చేసుకున్న స్థితి ప్రళయం. కనుక సృష్టికి పూర్వం ఆ స్థితి ఉంటుంది, బీజ స్థితి. ఆ తర్వాత సృష్టి వస్తుంది. ఆ సృష్టి వచ్చినప్పటి నుంచే సృష్టిగతమైన ఐశ్వర్యాలు వ్యక్తమవుతుంటాయి. అది మహాలక్ష్మి. అది చూస్తూ ఉంటే ఇదంతా చిచ్చక్తి విలాసమనే జ్ఞానం కలగాలి. అది మహాసరస్వతి. అది కలిగితే ముక్తి పొందుతావు. ఇది మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే ప్రక్రియలో ఉన్న ఆ మాట తీరులో ఉన్న అంశం అండి ఇక్కడ. అంతేగాని ఇవాళ నేను ఎలక్షన్లో గెలవాలి, వాడు ఓడిపోవాలంటే నేను చండీయాగం చేయాలి, నాకు శత్రువులు ఎక్కువైపోయారు కనుక నేను చండీయాగం చేసి బయటకు వచ్చేయాలి అనుకునే వాళ్ళకి చండీ అర్థం కాదు, దేవి అర్థం కాదు. దేవి అంటే కాళి అంటే ఇది అర్థమైతే ఆ తత్వంతో తాదాత్మ్యం జరుగుతుందండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అప్పుడు ఎవరున్నారు? ఎవరూ లేరు. ఒకానొక నిశ్శబ్ద సీమలో సకలము శమనము పెనురేయిలో కాలకాలుని కాలి గజ్జల గలంఘలల లయలలో లయమైన ప్రళయవేళ నలుపు మలవోలే ఒక నెలత నిలిచినదిగో. ఓ నల్ల కొండలా నిలబడింది, చూసుకో. భయపడకు చలువ మమతల కొండ, కొలుచువారల అండ. మహాకాళేశ్వరుని ప్రళయలీలాలోల మహిత భయదోన్మత్త భావ దివ్యజ్వాల. అయ్య తనువనుకు అనువైన రూపము దాల్చే పంచకృత్యేశ్వరుని ప్రపంచీకర హేళ. ఆవిడ అలా శక్తి నిలబడిందిటండి. నల్లగా ఉంటుంది ఆవిడ. ఏమిటండి అంత డార్క్? అరే ఏమీ లేని స్థితిలో ఉన్నది డార్క్. సృష్టిలో వెలుగు గొప్పదా, చీకటి గొప్పదా చెప్పగలరా? 6 నెలలు వెలుగున్న దేశాన్ని వెళ్ళి అడగండి. ఆఖరి కట్టేళ్ళు కప్పుకుని చీకటి తెచ్చుకుంటారు. కనుక సృష్టిలో చీకటి ముందుందా, వెలుగు ముందుందా ఎవరు చెప్పగలం? అందుకు ఒక గొప్ప దర్శనం కావాలి, దర్శన శక్తి కావాలి. అనంతమైన ఆకాశంలో చీకటి ఉందా, వెలుగుందా? చెప్పండి ఒక్కసారి. వెలుగు లేదు. అనేక గ్రహ నక్షత్రాది రూపాలతో వెలుగు ప్రకాశిస్తుంది. మిగిలినదంతా ఏమిటి? ఆ నీలమేగా. ఒక నక్షత్రం డెడ్ స్టార్ అయిపోతే అక్కడ మిగిలేది ఏమిటి? కృష్ణబిలం, బ్లాక్ హోల్. అదేమిటి? ఆ పక్కన ఏ గ్రహం వచ్చినా లోపలికి మింగేయగలిగినంత గొప్పది. ఏ కృష్ణబిలం ఏ ఋషి దర్శించి ఏ మహాకాళీతత్వాన్ని భావించడం మనకు తెలుస్తుంది. అన్నీ లోపలికి లాగేస్తుంది. అన్నీ లోపలికి లాగేసేదానికే కాలో జగద్భక్షక అంటుంటాం. కాలం మింగేస్తుంది. రేపొస్తుందని నేను మొన్న అనుకున్నాం, వచ్చి వెళ్ళిపోయింది. ఇవాళ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసాం. కాసేపట్లో ఇదిగిపోతుంది. ఎన్నో పోయే కారే రాజులు రాజ్యములు కలగవే. ఒక్కసారి కాలం గురించి విచారణ చేస్తే జ్ఞానం వచ్చేస్తుంది. అందుకే భయపడి అది చేయట్లేదు మనం. వచ్చేస్తుందేమో జ్ఞానం, అందుకు భయం అంటే అబ్బో వద్దులేండి మాకు ఈ లెవెల్ చాలు. అందుకే కాలో జగద్భక్షక. కాలం గురించి ఆలోచిస్తే ఎందరెందరండి, ఎందరెందరు వెళ్ళిపోయారు. వెనకటి జన్మలు, వెనకటి బ్రహ్మలు, వేవేల సంఖ్యలు ఎనసి బ్రహ్మాండము లేలిరట. పనిగొని వారల పేరులు మరచిరి మనుజ కీటముల మరెవ్వరెరుగు అన్నాడు ఇక్కడ. ఎందరు బ్రహ్మలు వెళ్ళిపోయారో ఎవడికి తెలుసు? 5 ఏళ్ళ ఉంటాం లేదో మిడిసిపడిపోతుంటారు. కాసింత వచ్చిన దానికి మిడిసిపడిపోతుంటామే. ఏం మిగులుతాయి? అన్నీ లోపలికి వెళ్ళిపోవలసిందే. ఏం ఆలోచన వచ్చిందండి అని అప్పుడప్పుడు కొట్టుకుంటూ ఉంటాం తలని. ఈ తలకాయలన్నీ నా మెడలో దండలు రా అంది ఆవిడ తల్లి. అందుకు పురుల దండ వేసుకుంది. నేను చేశా. అవునా? ఈ చేశానని చేతులన్నీ కలిపి నాకు బికిని అంటే ఆవిడ మొత్తం ఈ చేతులన్నీ కలిసి చుట్టేసుకుందండి చీరలాగా. తలలన్నీ కలిసి మాలగా చేసుకుంది. చూడు ఈ కాలంలో ఎన్ని తలలు, ఎన్ని చేతలు ఏమయ్యాయి, నాలో లీనమయ్యో చూడండి. అది గొప్ప విషయం. అందుకే మేధలన్నీ కంఠమాలికలుగా మారి చేతలన్నీ తల్లి చేలమ్ములగా చేరి ఆవరణలేని కాలమే రూపమై ఆనందనాథ హృదయాధివాసిని కాళి. ఆవిడక్కడ నిలబడింది. అక్కడ ఎవడి మీద? శివుడి మీద. ఏంటండి ఆయన మీద ఆవిడ నిలబడ్డం ఏంటి? ఏమైనా బాగుందా? హిందూ గాడ్స్ అండ్ గాడెసెస్ అందుకే అలా ఉంటారండి. వెతరే అంటాడు మూర్ఖ. అదేంటో ఆలోచించు బాబు. మా విగ్రహం ఒక తత్వాన్ని చెప్తుంది. తత్వం చెప్తే ఎక్కదని మీరు నిద్రకు పోతారని విగ్రహం తెచ్చాం. అది తెలుసుకోండి. ఇక్కడ విగ్రహము కథ తత్వం చెప్పడానికి వచ్చింది. ప్రతి విగ్రహం ఒక తత్వాన్ని చెప్తుంది. నీకు ఆలోచించుకో ఓపికంటే. శాస్త్రమే చెప్తుంది, ఎక్కడికి వెతుకోక్కర్లేదు. ఇప్పటి వరకు చూస్తే అనంతమైన కాలస్వరూపము, అంతుపట్టని కాలమే నీలస్వరూపం.
నీలం అంతుపట్టని తనం, ఇన్ఫినిటీకి ఒకానొక ప్రతీకే నీలకాంతి. కనుక కాళీ నీలకాంతి అనంతత్వానికి సంకేతం. అప్పుడు అర్థమవుతాడు మా కృష్ణుడు ఎంత నల్లగా ఉంటాడు. వాళ్ళిద్దరూ ఎందుకు సహోదరులు అయ్యారు? అనంత స్వరూపుడు. కాలం యొక్క వర్ణమే కాలవర్ణం, నల్లని కాంతి. నాలుగు తెరిచి ఉంచింది ఎప్పుడు కూడా, ఓపెన్ మౌత్. అంటే ఏది కనబడినా బఠానీలో లోపలికి మింగేసుకుంటానని చెప్పడం. ఇక్కడ సర్వము తనలో ఎప్పటికప్పుడు తీసుకునే కాలమే. కాలో జగద్భక్షక. అలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. లోపల మింగినవలేటి అంత టైం కూడా లేదండి. ఇక్కడ టైమే ఆవిడ కదా. అలా వెళ్ళిపోవడమే లోపలికి ఒక్కొక్కటి. అందుకే నోరు తెరిచి అలా ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకే నాలుక వేలాడేసుకుని అలా ఉన్న స్వరూపం ఏమిటి? అన్నీ లోపలికి లాగేసుకునేటువంటి కాలస్వరూపం. ఇప్పుడు చూస్తుంటే ఎంత బాగుందండి. శివుడి మీద ఎందుకుందంటే, ఆ శివుడికి మరొక పేరు శవం. ఈ మాట అన్నామని భయపడిపోక్కర్లేదు. మన వ్యవహారం వేరు, శాస్త్ర వ్యవహారం వేరు. శవవాహన అని అమ్మవారికి పేరు. శవము అంటే నిశ్చేష్ట. పంచప్రేతాసనాసీన, పంచబ్రహ్మాసన స్థిత. రెండు చెప్తున్నాం. పంచప్రేతలు. ప్రేత అనే మాట పెట్టి కొందరు భయం, రాత్రి నిద్రపడదు. అంటే నిశ్చేష్ట, ఏ కదలిక లేకుండా ఉండేటటువంటి స్థితి. అంటే శివుడు స్థాణువు. అది చెప్తున్నారు ఇక్కడ. స్థానురూపుడై ఆయన ఉంటాడు, కదలకుండా ఉంటాడు. ఆయన ఆధారం చేసుకుని కదులుతూ ఉంటుంది. నిన్న చెప్పిన ఉదాహరణ అలాగే తెలుసుకోండి. జ్యోతి కదలదు, కాంతి కదులుతుంది. కానీ కదులుతున్న కాంతి కదలని జ్యోతిని ఎలా ఆధారం చేసుకుందో, ప్రపంచంలో నిండిపోయిన శక్తి స్థిరుడైన ఆ పరమాత్మను ఆధారం చేసుకుందని చెప్పడానికే శివుడు ఆ విధంగా ఉండి దానిపై ఆమె అన్నదండి. ఇప్పుడు ఆ కింద ఆయన లేకపోతే పై ఆవిడ లేదు. పై ఆవిడ బట్టి కింద ఆయన ఉన్నాడని తెలుస్తుంది. అది శివశక్తి అంటే స్వరూపం ఇక్కడ. ఇప్పుడు కాళీతత్వం ఎంత బాగుంది. మన పరమహంసని అడిగారు, ఏమిటయ్యా కత్తి తెగిన మానశిరస్సు పట్టుకుంటుంది ఎడం చేతిలో, కుడి చేతిలో పైన ఒక చెయ్యి కిందకు చెయ్యి పెడుతుంది. అంటే ఎడం చేత్తో శత్రు సంహారం చేసి కుడి చేత్తో భక్తులకు అభయము వరదము ఇస్తున్నటువంటి కాలస్వరూపిణి. కాలం రెండూ చేస్తుంది. ఒక చేత్తో శిక్షారూపంగా భీకరంగా కనబడుతుంది లోకంలో, ఇంకో రూపంలో రక్షారూపంగా కనబడుతుంది. ఈ రక్షారూపములు రెండు కూడా కాలం బట్టి కలుగుతుంటాయి. ఆ కాలం ఖాళీగా ఉండి రెండు కలిగిస్తుంది. ఇప్పుడు చూడగానే ఒక్కసారి కాళీమాతను చూస్తే రెండు చేతులెత్తి నమస్కారం చేయమా? అది తెలుసుకోవాలి. ఇలా నేను చెప్తే 10 మహావిద్యలు వెనకాల కూడా అలాగే కనబడతాయి. 10 మహావిద్యలు అమ్మవారి యొక్క స్వరూపాలే. ఒకసారి 10 మహావిద్యలు ఎలా వచ్చాయి అంటే, శివుడు అలా నిలబడగానే ఆయన నుంచి 10 రూపాయలు వచ్చేట పురాణం వర్ణిస్తుంది. ఆ 10 రూపాయలని శివుడు చూస్తున్నాడు. ఎదురుగా ఒకటి, మరొక దిశలో అంటే తూర్పున ఒకటి, ఆగ్నేయ దిశలో ఒకటి, దక్షిణ దిశలో ఒకటి, నైరుతి దిశలో ఒకటి, పశ్చిమం వైపు ఒకటి, వాయవ్య దిశలో ఒకటి, ఉత్తర దిశలో ఒకటి, ఈశాన్య దిశలో ఒకటి. ఎన్నయ్యే? 8. పైన ఒకటి, క్రింద ఒకటి. ఎన్ని? 10. ఈ మధ్యలో శివుడు నిలబడ్డాడు. 10 శక్తులను చూస్తున్నట్టే వీరెవరు అని. అప్పుడు శక్తి అంది, నీ శక్తినే నేను అన్నది. ఇక్కడ దీని అర్థం ఎంత అందంగా ఉంటే, 10 అంటే 10 వైపులా కలిపి సర్కిల్ గీయండి. మధ్యలో సెంటర్ పాయింట్ ఉంది. సెంటర్ పాయింట్ని బేస్ చేసుకుని మొత్తం సర్కిల్ ఉంటుందా లేదా? బిందువుని ఆధారం చేసుకుని ఉంటుంది. బిందువులో ఒక్కడే ఉన్నాడు పరమాత్మ. శుద్ధమైన పరమాత్మ నిలబడి చూస్తున్నాడు 10ని. అంటే ఆయన యొక్క శక్తి 10 శక్తులకు వచ్చింది. ఈ 10 శక్తులే విశ్వాన్ని నడిపేటువంటి 10 విద్యలండి. అందులో కొన్ని ఉగ్రంగా ఉంటాయి, కొన్ని సౌమ్యంగా ఉంటాయి. ఉగ్రం సౌమ్యం శక్తి యొక్క లక్షణం. ప్రకృతి శక్తి స్వరూపిణి గనక సృష్టిలో కూడా ఉగ్రం సౌమ్యం చూస్తున్నాం. అబ్బో ఇవాళ ఎండలు విశాఖపట్నం ఎండలు మించిపోయింది అన్నారు ఒక పెద్ద ఆయన. అంటే ఉగ్రంగా ఉందా లేదా చెప్పండి ఇక్కడ, అవునా లేదా? మళ్ళీ ప్లెజెంట్గా ఉంటే డిసెంబర్ మొదలైన కనబడితే అప్పుడని కనబడకపోతే బాధ మనకి. కనుక సృష్టిలో ప్రతిదీ ఉగ్ర సౌమ్య రూపాలతో రెండూ ఉన్నాయి. కానీ శివుని శక్తి 2 రూపాలతోనూ ప్రపంచంలో ఉంటుంది. కనుక హిందువులు ఉగ్రంగా ఉన్న శక్తిని ఆరాధిస్తారు, సౌమ్యంగా ఉన్న శక్తిని ఆరాధిస్తారు. కేవలం ఉగ్రశక్తుల్ని బ్లడ్ సక్కర్స్ని ఆరాధిస్తాను వీడు చెప్తూ ఉంటే, వెర్రినైనా ఉగ్ర సౌమ్యములు రెండూ భగవత్ శక్తి. ఇది కాదు అది అవును అంటే నువ్వు ఆయన్ని పరిమితంగా చూసావు. మేము భగవతత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాం. సౌమ్యాని యాని రూపాని త్రైలోక్యే విచరంతితే యాని చాత్యంత ఘోరాని తైరక్షాస్మాంస్తదా భువం అంటున్నా చండీ సప్తశతిలో. అమ్మాని యొక్క సౌమ్య రూపములు ఏమున్నాయో, అదేవిధంగా అత్యంత ఘోరాని నీ ఘోర రూపాలు ఏమున్నాయో, ఆ రెండూ మమ్మల్ని ప్రపంచాన్ని రక్షించాలన్నారు దేవతలు. చూసారా? అంతేగాని అమ్మ ఘోర రూపాలు వద్దమ్మా, నీ సౌమ్య రూపాలు తీసుకురామ్మా, వాటితో రక్షించమ్మా అంటే ఎలా కుదురుతుందయ్యా అంటుంది అమ్మవారు. ఒక మహాపర్వతం నుంచి జలపాతం దభీమను దూకుతూ ఉంటే ఎంత భయం కలుగుతుందో మనకి. చాలా జాగ్రత్తగా దూరంగా ఉంటాం.
అక్కడ నుంచి దబీగా దూకితేనే మైదానంలో అంత సౌమ్యంగా ప్రవహిస్తుంది. ఇప్పుడు అక్కడ ఎందుకు అంత తీవ్రంగా దూకుతున్నావో నీటిని అడుగుతావా? నేను అక్కడ దూకితే కానీ ఇక్కడికి ఇలా రాన్నైనా అని చెప్తుంది ఇక్కడ. కనుక జలపాతంలోనే మహావేగములు, సౌమ్య వేగములు ఉన్నట్టు శక్తి యొక్క ప్రవాహంలో కూడా ఆ రెండూ ఉంటూ ఉంటాయి. ఆ రెండూ మనకు కావాలి. రెండూ లోకాన్ని రక్షించాలి. పైగా సౌమ్యము ఘోరము అనేటువంటిది రిలేటివ్ టర్మ్స్. ఇది ఎప్పుడు తెలుసుకోవాలి. ఇది దుఃఖ కారణం నువ్వంటావు, అది ఇంకో దానికి సుఖ కారణం. ఇప్పటికి దుఃఖం అనిపించేది మరొకప్పుడు సుఖ కారణం. ఇవాళ ఎండలో అంటావు, ఈ ఎండల వల్ల జలమంతా స్వీకరించబడి మేఘాలుగా మరి వర్షిస్తుంది. అప్పుడు చెప్పండి, పరిణామంలో మరొక రూపం ఉంది. అలాగే ఏవి మనకు ఘోరం అనిపిస్తాయో దాన్ని బట్టి బ్రతుకుతున్న జీవులు చాలామంది ఉన్నారు ఇక్కడ. కనుక నీ ఒక్కడి కోసం భగవంతుడు సృష్టి చేయలేదు. నీకు ఘోరం నీకు అఘోరం అని తేల్చడానికి. ఒకటి ఘోరం ఇంకొకటికి అఘోరం, ఒకటి అఘోరం ఇంకొకటికి ఘోరం. ఒకడికే ఇవాళ ఘోరం రేపు అఘోరం. ఏం చెప్తాం? ఇవాళ అఘోరం రేపు ఘోరం. ముందు అనుకున్నానండి చాలా బాగుంటుందని, తర్వాత తెలిసి వచ్చిందండి. నేను ఎన్ని మార్లు అనుకోలేదండి. కనుక ఘోరాఘోరం రిలేటివ్ టర్మ్స్. ఈ రూపాలతో జగత్తు నడుపుతున్న శివుడు సత్యమైనటువంటి విషయం తెలుసుకోండి ఇక్కడ. ఇప్పుడు సౌమ్యానియాని రూపాన్ని త్రైలోక్యే విచరించితే ఏమన్నామో అదే అఘోరే ఏభ్యో ధఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వే ఏభ్య సర్వసర్వే ఏభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య. అటు శక్తి సంబంధమైన మంత్రాలు, శివ సంబంధమైన మంత్రాలు రెండు తీసుకొచ్చి శివశక్తులు ఒక్కటే అని ఆ ఉగ్ర సౌమ్య రూపాలతో ఉన్నటువంటి శివుని యొక్క శక్తి విశేషాల్లో అనేక రూపాలు చూసాం. నిన్న పురస్తాదాస్తాంన వచ్చింది చక్కగా. ఇవాళ ఏకంగా మహాకాళీ స్వరూపమే గోచరిస్తున్నది ఇక్కడ. ఆయన నిశ్చలంగా చేష్టలుడిగా ఉన్నట్టు కనబడుతున్నాడు, కానీ ఆయన చైతన్య రహితుడు కాడు. ఆయన చైతన్యమే చేతనగా బయటకు వచ్చింది. ఆ చైతన్యం స్థిరం. అందుకే ఆనందనాథ హృదయ అధివాసిని అన్నాడు ఇక్కడ. ఆయన ఆనందనాథుడు ఆయన. అందుకే అమ్మ భక్తి సంప్రదాయాల్లో ఆచార్యుల్ని ఆనందనాథ అని కలుపుతూ ఉంటారు ఇక్కడ. ఆ ఆనందనాథ అది ఆ పరమేశ్వరుడే, అది గురుస్వరూపం. ఆనందనాథుడు అంటే ఆ గురువు. కనుకనే ఇవాళ అమ్మవారు గురురూపంగా కనబడ్డారా లేదా చెప్పండి ఇక్కడ. ఇంద్రుడికి పాఠం చెప్పిన అమ్మవారు బహుశోభమానాం ఉమాం హైమవతీం తగుం హోవాచ అనే మంత్రంలో ఉమా గురుస్వరూపిణిగా వచ్చి, ఇది నేను శ్రీ విద్య అంటే బ్రహ్మమును తెలియజేసే విద్య. ఇప్పుడు బుద్ధి వచ్చిందా? కనుక మన నిర్వాకాలను తెలుసుకోకుండా సర్వము శివశక్తి స్వరూపమైన స్పృహ కలిగి ఉండడమే శ్రీ విద్య. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇది జ్ఞానస్వరూపం. ఇక మంత్రము యంత్రము తంత్రముందా, అది వేరే ప్రక్రియలు, వాటి పరమార్థాలు వేరు, పద్ధతులు. కానీ ఇదొక్కటి తెలుసుకుంటే మనకు శ్రీ విద్యోపదేశం జరిగినట్లే. కానీ గురుమండల రూపిణి అయినటువంటి అమ్మవారు దక్షిణామూర్తిగా కూర్చుని మర్రి చెట్టు మొదట్లో తను ప్రకాశింపజేసుకుని అదిగో ఒక్కడే ఉన్నాడు అనిపించి రెండూ కలిపి ఒక్కటిగా చూపించిన దక్షిణామూర్తి రూపిణి కానీ, ఇంద్రుడికి చూపించిన ఆ జ్ఞానం కానీ, ఇవాళ కనబడ్డ మహాకాళి కానీ, ఈ స్వరూపములను నమస్కారం చేసుకుంటూ ఇంకా ఎన్ని రూపాలతో కనబడతావమ్మా అని ఎదురు చూద్దాం. రేపు ఎన్ని విధాలు తెలియజేస్తుందో ఆ గురుమండల రూపిణి పాదపద్మాన్ని శరణు వేడి రేపు సాయంకాలం మన సమావేశమవుదాం. స్వస్తి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాశీక్షేత్రనివాసాయ కామితార్థప్రదాయిని విశాలాక్షీ సనాథాయ విశ్వనాథాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరిగోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర.